బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా, ఆయన చైనే వీడుగా, బాబాయేనా తోడుగా, పగలు రే లీనమై, పగలు రే లీనమై, తడిసిటి బాబా ప్రేమలో, బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా. ప్రియమైన బాబా ఎందరిలోనూ మననే ఎంచుకున్నారు, ప్రియమైన బాబా ఎందరిలోనూ మననే ఎంచుకున్నారు, ఈ భూమి పైన తానవతరించి మా సర్వస్వం అయ్యారు, మనసులోని నిండెను బాబా కరులలోని నిండెను బాబా, అనునిత్యం నీ హూసులే, బాబాయేనా తోడుగా, బాబాయేనా తోడుగా. ओम शांति। एक बहुत प्रसिद्ध लेखक था जो कि बहुत सारे उपन्यास लिखता था। ఒక ప్రసిద్ధ రచయిత ఉన్నారు, ఆయన చాలా ఉపన్యాసాలు చెప్తూ ఉండేవారు. उसने बहुत सारे उपन्यास लिखे थे और वो सभी उपन्यास नॉवेल्स बहुत प्रसिद्ध थे और लोग उसे बहुत मानते थे। ఆయన చాలా రచనలు చేశారు, అందరూ ఆయన్ని చాలా అంగీకరించేవాడు. एक बार उसके मन में आया कि मैं उपन्यास न लिखकर कुछ और लिखूं, नॉन फिक्शन, जैसे कि जीवन के बारे में। ఆయనకోసారి ఆలోచన వచ్చింది, నేను ఉపన్యాసాలు రాయకుండా ఏమైనా జీవితాన్ని గురించి రాయాలి అని. तो उसने सोचा एक टॉपिक जिसका नाम था हाउ टू चेंज యువర్ లైఫ్ ఇన్ 30 days. అయితే ఆయన దేని గురించి రాయాలనుకున్నారంటే మీ జీవితాన్ని 30 రోజుల్లో ఎలా మార్చుకోవచ్చు. उसके मित्रों ने उससे कहा कि तुम नॉवेल्स लिख रहे हो, डोंट एंटर इनटू नॉन फिक्शन थिंग्स. ये इस तरह के जो टॉपिक्स है, ऐसे टॉपिक्स पर तुम किताब मत लिखो, जो चल रहा है वही चलने दो, तुम वैसे ही बहुत प्रसिद्ध हो. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారట, నువ్వు నావల్స్ అవి రాస్తున్నావు కదా, అది కాకుండా నిజ జీవితానికి సంబంధించిన ఇలాంటి విషయాలు రాయకు, నువ్వు మామూలుగానే చాలా ప్రసిద్ధి అయిపోయావు, ఇంకా ఎందుకు ఇవి వద్దన్నారట. पर उसको था कि मुझे लिखना ही है, तो उसने एक किताब लिखी तो जिसका टाइटल था हाउ टू चेंज योर लाइफ इन 30 days. ఆయన ఎలాగైనా నేను రాయాలనుకున్నారు, అప్పుడు 30 రోజుల్లో జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అన్న దాని గురించి రాశారు. उसके मित्रों ने कहा था कि ये बुक ज़्यादा प्रसिद्ध नहीं होगी, ज़्यादा नहीं चलेगी, परंतु फिर भी जैसे ही पब्लिश हुई उसके 10 मिलियन कॉपीज सेल हो गई. వాళ్ళ స్నేహితులు అనుకున్నారు ఈ బుక్ ఏమి ఎవరు చదవరు అని, కానీ ఆయన పబ్లిష్ చేసిన కొద్ది రోజుల్లోనే అన్ని
10 మిలియన్ కాపీస్ సేల్ అయిపోయినాయి. सबको बहुत आश्चर्य हुआ, उसके मित्रों को। परंतु जिस पब्लिशर ने वो किताब पब्लिश की थी, उसने फोन करके बताया कि एक प्रिंटिंग मिस्टेक हो गई है। అయితే అన్ని బుక్స్ సేల్ అయిపోయినాయి. మిత్రులకు కూడా చాలా సంతోషం అనిపించింది. కానీ దాన్ని పబ్లిష్ చేసిన వ్యక్తి ఫోన్ చేసి ఏం చెప్పారంటే అందులో చిన్న ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది అని. वो जो एल था उसकी जगह डब्ल्यू हो गया है। एल जो था उसकी जगह डब्ल्यू हो गया है। ఎల్ బదులు డబ్ల్యూ వచ్చింది అని. हाउ टू चेंज योर लाइफ इन 30 डेज की जगह हाउ टू चेंज योर वाइफ इन 30 डेज हो गया है। అంటే హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అంటే LIFE కదా, దాని బదులు YIFE హౌ టు చేంజ్ యువర్ వైఫ్ ఇన్ 30 డేస్ అని. पब्लिशर ने कहा डोंट वरी, हम लोग उसको करेक्ट कर देते हैं। तो उन्होंने उसको करेक्ट कर दिया। పబ్లిషర్ అన్నారంటే పర్లేదు మేము దాన్ని సరి చేసేస్తామని సరి చేసేస్తారు. पर जब करेक्ट हो गई 0 कॉपीज सेल। కానీ కరెక్షన్ చేసిన తర్వాత కాపీస్ అసలు సేల్ అవ్వలేదంట. So everybody wants to change others. అంటే ప్రతి ఒక్కరు వేరే వాడిని మార్చాలనుకుంటారు. हर व्यक्ति ये सोचता है कि मैं दूसरे को कैसे बदलूं। ప్రతి వ్యక్తి వేరే వాడిని ఎలా మార్చాలని ఆలోచిస్తారు. स्वयं को बदलने के लिए कोई भी तैयार नहीं है। స్వయాన్ని మార్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. और उसमें भी पति सोचता है पत्नी बदल जाए, पत्नी सोचती है पति बदल जाए। పత్ని మారిపోవాలనుకుంటారు, పత్ని ఏమో పతి మారిపోవాలనుకుంటారు. जीवन का जो परम लक्ष्य है, हम अगर चाहते हैं कि उस लक्ष्य तक पहुंचे तो हमें अपने अंदर कुछ ना कुछ चेंज तो लाना पड़ेगा। జీవితం యొక్క పరం లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్వయంలో ఎంతో కొంత మార్పు చేయాలి. और आप सब बहुत बहुत भाग्यशाली हैं जो इस भूमि पर पहुंचे। మీరందరూ చాలా భాగ్యశాలి, ఈ భూమిలోకి మీరు చేరుకున్నారు. ये जो भूमि है ये साधारण भूमि नहीं है। ఈ భూమి సాధారణ భూమి కాదు. एक शब्द है जिसको हम कहते हैं मधुबन। तो इस मधुबन में वन वर्ड, इसमें बहुत सारे स्थान हैं। जैसे पांडव भवन ऊपर है, नीचे शांतिवन है, मनमोहिनी है, आनंद सरोवर है, मानसरोवर है। ये सब मिलाकर एक ही शब्द है जिसको कहा जाता है मधुबन। ఈ భూమిని మేము మధుబన్ అని అంటాము, కానీ ఇందులో చాలా వేరువేరు ప్లేసెస్ ఉన్నాయి. పాండవ భవన్ ఉంది, పైన శాంతివన్ ఉంది, మన్మోహిని కాంప్లెక్స్ ఉంది, ఆనంద్ సరోవర్ ఉంది, మాన్ సరోవర్. ఇది ये जो स्थान है, इस स्थान में डिवाइन वाइब्रेशंस है। ఈ స్థానంలో డివైన్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ऐसा हो नहीं सकता कि कोई यहाँ आए और उसको वो वाइब्रेशंस टच ना करे। ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డివైన్ వైబ్రేషన్స్ వాళ్ళ హృదయాన్ని తాకకుండా మాత్రం ఎవరు ఉండరు. अलग अलग ग्रुप्स यहाँ आते हैं, पार्टीज यहाँ आती है, विंग्स के प्रोग्राम होते हैं। एट द सेम टाइम 6-6, 7-7 प्रोग्राम्स चल रहे हैं। వేరువేరు వింగ్స్ వాళ్ళు, వేరువేరు ప్రాంతాల వాళ్ళు వస్తారు. ఒకే సమయంలో చాలా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. हजारों लोग आते हैं, हजारों लोग जाते हैं। एक ग्रुप आता है, दूसरा ग्रुप आता है, कंटिन्यूअस सब चल रहा है। వేల మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక గ్రూప్ వెళ్తుంది, ఒక గ్రూప్ వస్తుంది. కంటిన్యూగా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. और सब कुछ जो भी चल रहा है सो सिस्टमैटिक, इतना आराम से विदाउट एनी डिस्टरबेंस चल रहा है। కానీ అంతా జరుగుతున్నదంతా చాలా ఏ డిస్టర్బెన్స్ లేకుండా సిస్టమేటిక్గా జరుగుతుంది. ऊपर ज्ञान सरोवर है, वहां पर एक बार संतों की कॉन्फ्रेंस थी, रिलीजियस विंग्स की। तो वहां पर बहुत सारे संत एक बार आए थे। పైన జ్ఞాన సరోవరంలో రిలీజియస్ వింగ్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు చాలా మంది సాధు సంతులు వచ్చారు.
एक बहुत बड़े संत थे महामंडलेश्वर, उन्होंने एक अनुभव सुनाया था। ఒక గొప్ప మహామండలేశ్వరు వచ్చారు, ఆయన తన అనుభవం చెప్పారు. उन्होंने कहा था हमारे आश्रम में यदि 500 लोग आने हो और 600 आ जाए तो इतनी हलचल हो जाती है, इतनी हलचल हो जाती है, परंतु यहाँ हम देख रहे हजारों लोग आ रहे, हजारों लोग जा रहे, परंतु विदाउट एनी डिस्टर्बेंस। మా ఆశ్రమంలో అయితే 500కు బదులు 600 మంది వచ్చారంటే చాలా అలజడి అయిపోతాము, కానీ ఇక్కడ ఎన్ని వేల మంది వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఏ రకమైన డిస్టర్బెన్స్ లేదు అని. उन्होंने कहा ये जरूर मनुष्य का काम नहीं है, కానీ ఇది ఆయన ఏం చెప్పారంటే ఇది మనుషు ద్వారా జరుగుతున్న కర్తవ్యం కాదు. देयर इज अ डिवाइन फोर्स, एक दैवी शक्ति है जो ये सब कुछ करा रही है। ఒక దైవీ శక్తి ఉండి ఈ కర్తవ్యం అంతా చేయిస్తూ ఉంది అని. उन्होंने कहा था कि यहाँ की हवाओं में ईश्वरीय प्रेम की तरंगे है, ఇక్కడున్న గాలిలో ఈశ్వరీయ ప్రేమ తరంగాలు ఉన్నాయని చెప్పారు ఆయన. और ये स्थान, चाहे ऊपर के स्थान, सभी जो भी इस यज्ञ के स्थान हैं वो सभी एक डिवाइन एनर्जी उनमें से निरंतर जैसे कि निकल रही है। ఈ యజ్ఞం యొక్క స్థానాలు ఏవేవైతే పైన కింద ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఒక దివ్యమైన శక్తి ప్రవాహము వస్తూ ఉంది అని. तो आप सब जो यहाँ आए हैं, आप सब ने भी अनुभव किया होगा कि जब से यहाँ आए कुछ तो है यहाँ पर, कि जैसे यहाँ आते ही जो माइंड में स्ट्रेस था, टेंशन था, वो अपने आप कम हो गया है। మరి మీరంతా కూడా ఇక్కడికి వచ్చారు కదా, మీరు అనుభవం చేసే ఉండొచ్చు, ఇక్కడికి రాగానే మనసులో ఉండేటువంటి ఒత్తిడి కొంత తగ్గింది అని. क्योंकि यहाँ जो लोग सेवा कर रहे हैं, काम कर रहे हैं, वो सभी साधारण आत्माएं नहीं है। ఇక్కడ ఎవరెవరు సేవ చేస్తున్నారో వాళ్ళందరూ సాధారణ ఆత్మలు కాదు. संसार में इतने प्रलोभन है, इतने आकर्षण है, इतना सब कुछ है, वो सब कुछ छोड़ के त्याग करके लोग यहाँ आए हैं, और वो सभी युवा है, यंग है, और वो सारे यंग लोग अपना जीवन को उन्होंने अर्पित कर दिया है इस सेवा के लिए। ప్రపంచంలో ఎన్నో ప్రలోభాలు ఉన్నాయి, కానీ వాళ్ళు వాటన్నిటిని అధిగమించి తన జీవితాన్ని సేవలో అర్పణ చేశారు. అందరూ చిన్న వయసు యూత్ మళ్ళాను. और कितने तो ऐसे सारे सेवाधारी हैं जो इतने गुप्त है, इतने सूक्ष्म है कि वो कभी भी स्टेज पर नहीं आते। చాలా మంది సేవాధారీలు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా గుప్తంగా ఎప్పుడు స్టేజ్ మీద ఎవరికి కనిపించి కూడా ఉండరు. आप जिनको यहाँ स्टेज पर बैठ के जो लोग यहाँ आते हैं, सम स्पीकर्स, एक्चुअली वो तो बहुत ही कम है। మీరు కూడా చూస్తున్నారు, ఈ స్టేజ్ పైన కనిపించేటువంటి స్పీకర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. परंतु जो रियल है और जो छुपे हुए हैं वो शायद ऐसे भी है कि जो कभी भी स्टेज पे नहीं आते, उनको भाषण भी नहीं देने आता है, उनको बोलना भी नहीं आता, उनको पता भी नहीं कौन सा प्रोग्राम चालू है। కానీ కొంతమంది దాగి ఉన్నటువంటి సేవాధారీలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా ఆలోచించరు, వాళ్ళకి జ్ఞానం చెప్పడం కూడా రాదు, కానీ వాళ్ళు గుప్త రీతిలో వాళ్ళ సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారు. उनमें से कुछ माताएं हैं, कुछ भाई हैं, किनको तो पढ़ना भी नहीं आता है, लिखना भी नहीं आता है, टोटली अनएजुकेटेड, परंतु इतना समर्पण भाव है कि यहाँ पर एक मास के लिए आते हैं, 15 दिन के लिए आते हैं, सेवा करते हैं, फिर चले जाते हैं। కొంతమంది మాతలు అన్నయ్యలు కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి చదువు కూడా రాదు, కానీ ఇక్కడ ఉండి కొంతమంది ఒక నెల రోజులు 15 రోజులు కూడా ఉండి సైలెన్స్గా సేవ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. और आपको यदि रियल में कोई भाषण सुनना है तो यहाँ पर इसी कैंपस में किसी भी डिपार्टमेंट में चले जाओ, और वहाँ पर जो भी सेवाएं कर रहे, किचन में सेवा कर रहे, लॉन्ड्री में सेवा कर रहे, या सफाई विभाग में सेवा कर रहे, जो भी सेवा कर रहे, उनमें से किसी भी एक को पकड़ के पूछना है। ఒకవేళ మీరు జ్ఞానం వినాలి అనుకుంటే ఈ క్యాంపస్లోనే భిన్న సేవలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కిచెన్లో, లాండ్రీలో, క్లీనినెస్లో,
సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరిని మీరు కదిలించి అడిగినా సరే చెప్తారు. उनको एक ही प्रश्न पूछना है कि आप यहाँ क्यों आए। మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి వాళ్ళని, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని. वो जो उत्तर देंगे that is the greatest speech, వాళ్ళు మీకు ఇచ్చే సమాధానమే గొప్ప ఉపన్యాసం. क्योंकि वो जो बताएंगी वो अनुभव से बताएंगे। ఎందుకంటే వాళ్ళు అనుభవంతో చెప్తారు. ऐसे कितने ही भाई हैं, कितनी ही माताएं हैं, कितनी सारी आत्माएं हैं जिन्होंने इस ज्ञान ने अंदर टच कर दिया। ఎంతో మంది అన్నయ్యలు మాతలు ఉన్నారు, వాళ్ళకి ఈ జ్ఞానము వాళ్ళ హృదయాన్ని తాకింది. जो भी आप बहनों को देखते हैं, भाइयों को देखते हैं, कुमार कुमारियां, वो तो बहुत कम है, दे आर जस्ट 10%। मैक्सिमम जो है वो गृहस्थी है, 90%। మీకు కనిపిస్తున్న సమర్పిత అన్నయ్యలు అక్కయ్యలు 10% ఉన్నారు, ఎక్కువ మంది గృహస్థులు ఉన్నారు. और ये सारा यज्ञ जो है वो चल रहा है केवल उनकी वजह से। కానీ ఈ యజ్ఞం అంతా కేవలం వాడ కారణంగానే నడుస్తుంది. तो हम इतना ही कहेंगे कि आप लोग बहुत 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 भाग्यशाली है जो यहाँ तक पहुँचे। నేను ఇంతే చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే మీరందరూ చాలా 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 భాగ్యశాలి ఆత్మలు, ఇక్కడి వరకు చేరుకున్నారంటే. और आप सबसे एक प्रश्न है कि आप सबको यहाँ कौन लेके आया। మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని అందరినీ ఇక్కడి వరకు ఎవరు తీసుకొచ్చారు? So what is your answer? జవాబు ఏంటి? भाई बताना चाहिए. और कौन लाया, किसने बताया यहाँ आने के लिए? जबरदस्ती आए, बलवंతంగా टीचर्स, వచ్చారా? दीदी, और कौन लेके आया? जोर से గట్టిగా చెప్పండి. कौन लाया? पापा। और कौन लाया? ఎవరు తీసుకొచ్చారు చెప్పండి అని అడుగు. कौन इधर लेकर आया? ट्रेन से आए, दीदी ने बोला, किसी ने कहा जाके आओ, रिश्तेदार ने बोला, किसने बोला? మీరు ప్రేమగా వచ్చారా లేకపోతే ఎవరన్నా చెప్పారా? దీదీలు చెప్పారా? ఎవరు చెప్పారు? ఎందుకని వచ్చారు అని అడుగు. को किसने प्रेरणा दी, किसने इनवाइट किया? जबरदस्ती आए या खुद से आए? ఎవరు ప్రేరణ ఇచ్చారు? जबरदस्ती कौन कौन आए? हाथ खड़ा कर। బలవంతంగా వచ్చారా ఎవరన్నా? అయితే మీకై మీరు వచ్చారా? బలవంతంగా వచ్చామంటే చేయొద్దండి. जबरदस्ती, फोर्स వల్ల आना नहीं चाहते थे, రావాలనుకోలేదు అయినా కూడా బలవంతం వల్ల వచ్చామన్నవాళ్ళు. सब अपने आप से आए। क्या उत्तर दे रहे हैं सभी? क्यों आए हैं? ఎలా ఎందుకు వచ్చారా అని అడుగుతున్నారు. ఎలా వచ్చారా అని అప్పుడు మీ ఇష్టంగా మీరు వచ్చారా? क्या कह रहे हैं? अपनी इच्छा से आए. अपनी इच्छा से क्यों? वाई इधर आए थे पहले? फर्स्ट टाइम कितने लोग आ रहे हैं? रेज द हैंड. फर्स्ट टाइमर्स. फर्स्ट टाइम. तो सो मेनी, ऑलमोस्ट ऑल. तो आपको किसने बताया? आप तो यहाँ आए नहीं है. फिर ఇంతకు ముందు మీరు రాలేదు అయినా కూడా ఎవరు చెప్తే వచ్చారా అంటున్నారు. हाँ, फ्रेंड्स ने बताया. तो फ्रेंड्स ने बताया, दीदियों ने बताया, और सिस्टर, और एक और चीज है जो यहाँ सबको लेके आई. कौन सी? ఇంకొక విషయం ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చిన విషయం అంటున్నారు. अगर वो ना होता वो चीज तो यहाँ नहीं पहुंचते. అది లేకపోతే మీరు రాలేకపోయేవారు. कौन सी? संकल्प और हाँ, हमारी इच्छा और संकल्प. इच्छा और संकल्प और प्रेरणा और భాగ్యం. భాగ్యం తీసుకొచ్చింది అంటున్నారు అక్కయ్య. మా భాగ్యం. हर व्यक्ति ने जो जन्म जन्म में पुण्य कर्म किए हैं वो पुण्य कर्म ढकेल ढकेल कर यहाँ लेके आया है. ప్రతి వ్యక్తి జన్మ జన్మలో చేసిన పుణ్యము మిమ్మల్ని గెంటుకొని बिना पुण्य తీసుకొచ్చింది. कर्म के यहाँ कोई भी आ ही नहीं सकता. इम्पॉसिबल.
పుణ్యకర్మ లేకుండా ఏ వ్యక్తి ఇక్కడికి రాలేరు, అది అసాధ్యం. जन्म जन्म के पुण्य सारे एकत्र हुए हैं, జన్మ జన్మల పుణ్యాలన్నీ ఏకమయ్యి మిమ్మల్ని తీసుకొచ్చాయి. तब कहीं जाकर यहाँ आने का भाग्य मिला है. అప్పుడు మీకు ఇక్కడికి రావడానికి భాగ్యం దొరికింది. इसलिए कहा यह स्थान साधारण स्थान नहीं है. అందుకే ఇది సాధారణ స్థానం కాదు. संसार में असंख्य तीर्थ है, हरिद्वार क्या क्या है, द्वारका, कितने सारे तीर्थ है, काशी, कैलाश, सब तरफ तीर्थ है. नॉट ओनली इन इंडिया, बाकी देशों में अलग अलग तीर्थ है. ప్రపంచంలో ఎన్నో తీర్థస్థానాలు ఉన్నాయి. ద్వారకా, కాశీ, కైలాసము ఎన్నో ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా తీర్థస్థానాలు ఉన్నాయి. परंतु इस स्थान में ऐसा कुछ है कि ये तीर्थों में तीर्थ है. కానీ ఈ స్థానంలో ఉండే ప్రత్యేకత ఒకటి ఉంది. ఇది తీర్థస్థానాల్లోకి ఎలా ఉన్నతమైన తీర్థం. हमने खुद अपने व्यक्तिगत जीवन में ऐसा कोई स्थान नहीं छोड़ा भारत का जहाँ गए नहीं. నేను నా వ్యక్తిగత జీవితంలో కూడా భారతదేశంలో వెళ్ళని తీర్థస్థానం అంటూ లేదు. सब तरफ, ऊपर नीचे, दाएं बाएं, सब, ईस्ट वेस्ट नॉर्थ साउथ, అన్ని ऑल ओवर इंडिया. అన్ని దిక్కుల్లో అన్ని చోట్ల ఉన్న తీర్థస్థానాలకి వెళ్ళాను నేను. ऐसी कोई संस्था नहीं होगी जहाँ हम नहीं गए. ఏ ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా నేను వెళ్ళంది లేదు. ऑलमोस्ट सभी संस्थाओं में गए, वहाँ का अध्ययन किया. అన్ని సంస్థల్లోకి వెళ్ళి అక్కడ అధ్యయనం చేశాను. और यहाँ पर एट लास्ट यहाँ पहुंचे. చివరికి నేను ఇక్కడికి చేరుకున్నాను. इसलिए फिर कह रहे हैं कि आप लोग बहुत बहुत भाग्यशाली है. तो आए तो है केवल 3 दिन के लिए. అందుకే చెప్తున్నాను, మీరందరూ చాలా చాలా భాగ్యశాలి ఆత్మలు. మీరు 3 రోజుల కోసం వచ్చారు ఇక్కడికి. पर इन 3 दिनों में पूरा जीवन बदल सकता है. కానీ ఈ 3 రోజులలో జీవితమే మారే అవకాశం ఉంది. विश्व भर से 3 प्रीस्ट, पादरी रोम जाते हैं एक बार. విశ్వం అంతటి నుంచి ఒక 3 ఫాదర్స్ రోమ్ వెళ్తారు. उनकी कोई ट्रेनिंग होती है. तो पहला कहता है, पहले से पूछा जाता है कितना दिन के लिए आए हो, वो कहता है 3 साल के लिए. అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక ఆయనని అడుగుతారు, నువ్వు ఎంతకాలం కోసం వచ్చావంటే 3 సంవత్సరాల కోసం అని तो वहाँ की जो चीफ बिशप है वो कहते हैं ओके तुम थोड़ा सीख जाओगे. అయితే అక్కడ ఉన్న ముఖ్యమైన బిషప్ చెప్పారట, నువ్వు కొద్దిగా నేర్చుకోగలుగుతావు అని. दूसरे से पूछते हैं तुम कितने दिन के लिए आए हो, वो कहता है 3 मास के लिए, 3 months. రెండో వ్యక్తిని అడిగారు, ఎంతకాలం కోసం వచ్చావంటే 3 నెలల కోసం. उससे वो बिशप कहते हैं तुम बहुत कुछ सीख जाओगे. అయితే నువ్వు చాలా నేర్చుకోగలుగుతావు అని చెప్పారు. तीसरे से पूछते हैं तुम कितने दिन के लिए आए हो, वो कहता है 3 दिन के लिए. మూడో వ్యక్తిని అడిగితే నేను 3 రోజుల కోసం వచ్చానన్నారు. वो बिशप कहते हैं तुम सब कुछ सीख जाओगे. ఆ బిషప్ ఏం చెప్తాడంటే నువ్వు అన్నీ నేర్చుకోగలుగుతావు అని చెప్పారు. क्योंकि टाइम बहुत कम है, ఎందుకంటే సమయం చాలా తక్కువగా इसलिए ఉంది. उसके चेहरे से दिखाई दे रहा था कि हिज इंटेंसिटी, डिजायर, इच्छा सीखने की बहुत ज्यादा है. అందుకని ఆయన ముఖంలోనే తెలిసిపోతుంది, ఆయన నేర్చుకోవాలనేటువంటి తపన उसी చాలా तरह ఎక్కువగా ఉంది. आप लोग भी केवल 3 दिन के लिए आए हैं, అలాగే మీరందరూ కూడా 3 రోజుల but కోసం these 3 days can be a turning point of life. కానీ ఈ 3 రోజులు మీ జీవితాన్ని పరివర్తన చేసేటువంటి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. केवल एक ही चीज रखनी है, संपूर्ण समर्पण भाव. కేవలం ఒకే ఒక విషయం కావాల్సింది, సంపూర్ణ సమర్పణ భావం. यहाँ बैठे बैठे केवल सुनना नहीं है, ఇక్కడ కూర్చొని కేవలం వినడం కాదు, अपने भीतर जाना है, डीप. మీ అంతర్గతంలోకి లోపలికి వెళ్ళాలి. और भीतर जाकर अपने जीवन को देखना है. లోపలికి వెళ్ళి మీ జీవితాన్ని చూసుకోవాలి. तो अभी हम एक 3 मिनट के लिए मेडिटेशन करेंगे, सभी स्थिर बैठेंगे. మనం ఇప్పుడు ఒక 3 నిమిషాల కోసం మెడిటేషన్ చేస్తాము. అందరు స్థిరంగా కూర్చోండి. Red light. Eyes closed for some time. కళ్ళు మూసుకోండి. मन शांत. మనస్సు శాంతి.
टोटल साइलेंस, संपूर्ण मौन। संपूर्ण मौనం, సైలెన్స్. अपने संपूर्ण जीवन को देखेंगे। మన సంపూర్ణ జీవితాన్ని చూద్దాము. एक बहुत बड़ा स्क्रीन, वाइड स्क्रीन आंखों के सामने लाएंगे। ఒక వైట్ స్క్రీన్ మన కళ్ళ ముందు చూద్దాము. उस स्क्रीन पर जीवन के सारे दृश्य देखेंगे। ఆ స్క్రీన్ పైన జీవితంలోని దృశ్యాలన్నీ చూద్దాము. लौट जाएंगे अपने बचपन की तरफ। మన చిన్నతనం వైపుకి వెళ్దాము. याद करेंगे वो घर जहाँ हमने जन्म लिया था। మనం పుట్టిన ఇంటిని గుర్తు చేసుకుందాము. माता पिता, అమ్మ, भाई बहन, అన్నయ్య, చెల్లి. याद करेंगे उस घर को, उस गांव को, उस शहर को जहाँ हमने जन्म लिया था। ఆ ఊరు, ఆ టౌన్, మనం పుట్టినటువంటి ఆ స్థానాన్ని గుర్తు చేసుకుందాం. और आगे धीरे धीरे देखेंगे अपने आप को बड़ा होते हुए। నెమ్మది నెమ్మదిగా మీరు పెద్దవారు అవుతూ ఉండడం చూడండి. अगर स्कूल गए होंगे तो स्कूल को देखेंगे। స్కూల్కి వెళ్ళుంటే ఆ స్కూల్ని కూడా చూడండి. वो गांव, वो शहर, ఆ ఊరు, ఆ నగరం. बचपन के दिन याद करें। చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుందాం. वो स्कूल का जीवन, वो मित्र, वो टीचर्स, पढ़ाई। ఆ స్కూల్లో జీవితం, ఆ టీచర్స్, ఆ చదువు. और आगे ఇంకా ముందుకు. जीवन आगे बढ़ता गया। జీవితం ముందుకు గడుస్తూ వెళ్ళింది. कॉलेज का जीवन, यदि कॉलेज गए होंगे, కాలేజ్లో జీవితం, स्वयं को देखेंगे क्या क्या हुआ। స్వయాన్ని చూద్దాము, ఏమేం జరిగింది. जीवन में आई हुई समस्याएं, बातें, परिस्थितियां। జీవితంలో వచ్చిన సమస్యలు, పరిస్థితులు. और आगे ఇంకా ముందుకి. करियर, जॉब, मैरिज, ఉద్యోగము, వివాహము. और आगे ఇంకా ముందుకి. रिलेशनशिप्स, संबंधों में कौन कौन सी बातें हुई, మన సంబంధాలలో ఏమేం జరిగాయి. समाज के साथ कैसा संबंध रहा, సమాజంతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి.
देखेंगे स्वयं को, अपने बीमारियों को, जब बीमार पड़े क्या होगा। స్వయాన్ని చూసుకుందాం. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా ఉంది? याद करेंगे उन दिनों को जब कोई अपना, कोई प्रिय किसी ने शरीर छोड़ दिया। మన ప్రియమైన వాడు ఎవరైనా దేహాన్ని వదిలిపెట్టిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుందాము. जीवन में आई हुई परिस्थितियां, अप डाउन, जो कुछ हुआ साक्षी होकर देखें। జీవితంలో వచ్చిన పరిస్థితులు, ఎగుడు దిగుడు అన్నిటినీ సాక్షిగా ఉండి చూడదాము. और अभी पहुंचेंगे अपने वर्तमान समय में। మళ్ళీ మన వర్తమాన సమయంలోకి వస్తాము. याद करो अपने घर को, మీ ఇల్లుని జ్ఞాపకం చేసుకోండి. वो आंगन, ఆ ప్రాంగణము, दरवाजा, ఆ ద్వారము, घर के कमरे, ఇంట్లో గదులు, वहाँ रहने वाले लोग, అక్కడ ఉండే మనుషులు, और अपनी रोज की दिनचर्या। మన ప్రతిరోజు దినచర్య. सुबह कितने बजे उठते हैं, ఉదయాన్నే ఎన్నింటికి లేస్తాము, सुबह से लेकर शाम तक, रात तक क्या क्या करते हैं, आंखों के सामने देखेंगे। ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమేం చేస్తాము అది మీ కళ్ళ ముందు చూడండి. देखते रहेंगे। इस जीवन का लक्ष्य क्या है, ఈ జీవితం యొక్క లక్ష్యం अपने आप से बातें करें। మీతో మీరే మాట్లాడుకోండి. कहाँ से जीवन को चालू किया था और कहाँ पहुँच गए। ఎక్కడ ఈ జీవితం మొదలు పెట్టాను, ఎక్కడికి చేరుకున్నాను. ये मन में अशांति क्यों है, మనసులో అశాంతి ఎందుకుంది, ये मन में असंतोष क्यों है, మనసులో అసంతృప్తి ఎందుకుంది, ये बेचैनी क्यों है। ఈ అలజడి ఎందుకుంది. कहीं कुछ खो तो नहीं गया, ఏమైనా నేను పోగొట్టుకున్నాను, कहीं भटक तो नहीं गया। ఏమైనా దారి తప్పి భ్రమిస్తున్నాను. भाग्य ने एक अवसर दिया है, భాగ్యం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. इस नए स्थान पर आने का, ఈ స్థానం తయారు చేసుకోవడానికి, अपने आप को देखने का, అన్ని తాను చూసుకోవడానికి, अपने जीवन को देखने का। జీవితాన్ని చూసుకోవడానికి. शांत मन, శాంత మనసు. ओम शांति। आंखें खोलो। ఓం శాంతి. కళ్ళు తెరవండి. रोज 24 घंटे में एक बार खुद को साक्षी होकर देखना है। రోజు 24 గంటల్లో ఒకసారి స్వయాన్ని సాక్షిగా ఉండి చూసుకోవాలి. मैं क्या कर रहा हूँ, मैं क्यों कर रहा हूँ, किस लिए कर रहा हूँ। నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను. जीवन का परम लक्ष्य क्या है और मैं कहाँ भटक गया हूँ। జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటి, నేను ఎక్కడ భ్రమిస్తున్నాను. जब तक ये चेकिंग नहीं होगी, ఈ तब तक చెక్కింగ్ జరగనంత వరకు तब तक जीवन में कोई परिवर्तन नहीं आएगा। జీవితంలో ఎటువంటి పరివర్తన రాదు. आज का जो
टॉपिक है द इनर लाइट। ఈరోజు టాపిక్ ఇన్నర్ లైట్. इसमें आपको हम ऐसी 21 पॉइंट्स बताएंगे। దీని గురించి ఒక 21 పాయింట్స్ చెప్తాను. इनर लाइट अर्थात आंतरिक प्रकाश। ఇన్నర్ లైట్ అనగా ఆంతరిక ప్రకాశం. आंतरिक प्रकाश अर्थात जहां अंधेरा ना हो। ఆంతరిక ప్రకాశం అనగా అంధకారం లేని చోటు. और ये अंधकार कौन सा है? ఈ అంధకారం ఏంటి? अंधकार है व्यर्थ का। అంధకారం అనేది వ్యర్థానికి చెందినది. अंधकार है निगेटिविटी का। అంధకారము నెగటివిటీ. अंधकार है विकारों का। వికారాల అంధకారము. अंधकार है विकर्म का। వికర్మలే అంధకారము. अंधकार है पुरानी दर्दनाक यादों का। బాధాకరమైనటువంటి స్మృతులే అంధకారం. ये अंधकार है भय का। భయం యొక్క అంధకారం. ये अंधकार है बेचैनी का। రచన बेचैनी, కలిగించే रेस्टलेसनेस। అవిశ్రాంత స్థితి యొక్క అంధకారము. तो जब तक ये सारा अंधकार है हम अंदर से अपने आप को देख नहीं पाते। ఈ రకమైన అంధకారం ఉన్నంత వరకు మనం లోపల నుంచి స్వయాన్ని చూసుకోలేము. जब तक इस अंधकार से प्रकाश की ओर नहीं जाते तब तक जीवन में निरंतर निरंतर दुख रहता है। ఈ అంధకారం నుంచి వెలుగు వైపుకి వెళ్ళనంత వరకు జీవితంలో నిరంతరం దుఃఖమే ఉంటుంది. जैसे किसी कमरे में अंधकार है 1000 साल से, ఏదైనా గదిలో ఒక 1000 సంవత్సరాల నుంచి చీకటి ఉందనుకోండి, उस अंधकार को कैसे निकालेंगे? ఆ అంధకారాన్ని ఎలా తొలగించగలం? तलवार से, కత్తితోనా, लड़ाई करके, యుద్ధంతోనా, युद्ध करके, ढकेल के? తోసేసా? कैसे निकालेंगे? ఎలాగా? लाइट। क्या चाहिए? ఏం కావాలి? एक दिया, एक अगरबत्ती, ఒక దీపము बस। లేదంటే ఒక అగరబత్తి. तो ज्ञान ही वो प्रकाश है। మరి జ్ఞానమే ఆ వెలుగు. जब तक वो ज्ञान का प्रकाश भीतर नहीं जाता जीवन का दुख दूर नहीं हो सकता। ఆ జ్ఞానం యొక్క వెలుగు లోపలికి వెళ్ళనంత వరకు జీవితంలో पहले तो ये దుఃఖము स्वीकार करो సమాప్తం అవ్వదు. कि हमें नहीं जानते, हम नहीं जानते, तब यात्रा चालू होती है कि हाँ अब मुझे जानना है। ముందు మీరు స్వీకరించండి, నాకు తెలియదు నాకు తెలియదు అని. అప్పుడే మీరు నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. जो ये समझता है कि मुझे सब पता है वो कुछ भी नहीं सीख सकता है। నాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు. सबसे सीखना है। అందరి నుండి నేర్చుకోవాలి. छोटा सा बच्चा है ना, वो भी सिखाता है। చిన్న పిల్లవాడు కూడా మనకి నేర్పిస్తాడు. जैसे उदाहरण दिखाते हैं, एक संत खड़ा होता है, वो देखता है एक छोटा सा बच्चा दिया लेके जा रहा है। ఒక సంత నిలబడి ఉంటాడు, ఒక చిన్న పిల్లవాడు దీపం తీసుకువెళ్తూ ఉంటాడు. उस संत को लगता है कि मैं उस बच्चे से थोड़ा सा मजाक करूं। ఆ సంత అనుకుంటాడు ఆ పిల్లవాడితో కొద్దిగా ఏమైనా వేళాకోళం చేయాలని. वो उस बच्चे से पूछता है, इधर आओ, ये दिया तुम कहाँ लेके जा रहे हो? ఆ పిల్లవాడిని రమ్మని పిలిచి ఈ దీపం ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతాడు. वो कहता है मंदिर। దేవాలయానికి తీసుకువెళ్తున్నాను అంట. तो वो संत पूछता है, ये बताओ ये जो प्रकाश है दिए का ये कहाँ से आया? అయితే ఆ సంత ఆ పిల్లవాడిని అడుగుతాడు ఈ దీపం యొక్క వెలుగు ఎక్కడి నుండి వచ్చింది అని. तो वो बच्चा क्या करता है पता है? ఆ పిల్లవాడు ఏమంటాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? वो दिए को बुझा देता है। ఆ దీపాన్ని ఆర్పేస్తాడు. होता है वहीं से आया जहाँ ये चला गया। అప్పుడు చెప్తాడు ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడ నుండే వచ్చిందని. वो सोचता है संत कि मैं बहुत ज्ञानी हूँ, मुझे बहुत पता है। సంత और यहाँ అనుకుంటాడు నేను జ్ఞానిని నాకు అన్నీ తెలుసు అని. वो छोटा सा बच्चा उसके अहंकार को चोट कर देता है। ఆ చిన్న పిల్లవాడు ఆయన అహంకారాన్ని ఖండిస్తాడు. तो फर्स्ट कंडीशन यहाँ जब आते हैं टोटल सरेंडर। ఫస్ట్ కండిషన్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ సరెండర్ అవ్వాలి. एक मन का समर्पण का भाव। మనస్సులో సమర్పణ భావం.
हम ये नहीं कह रहे कि जो यहाँ बताया जा रहा है सब स्वीकार करो, नॉट दिस। అలాగని ఇక్కడ చెప్పేదంతా మీరు స్వీకరించండి, అంగీకరించండి అని మేము అనడం లేదు. बट कीप द माइंड ओपन। అని మీ మనసు ఓపెన్గా ఉంచండి. ठीक है, तो सबसे पहली बात है इनर लाइट अर्थात इनर अवेयरनेस। మొట్టమొదటి విషయము ఇన్నర్ లైట్ అంటే లోపల ఒక अवेयरनेस मतलब जागरूकता। జాగరూకత. किसके प्रति जागरूकता? स्वयं के प्रति। मैं कौन हूँ? దేనికోసము అంటే స్వయం కోసం. నేనెవరు అని, मैं क्या हूँ, నేనేంటి, मैं क्यों हूँ, నేను ఎందుకున్నాను, मुझे करना क्या है, నేనేం చెయ్యాలి, गोल क्या है, लक्ष्य क्या है जीवन का। జీవన లక్ష్యం ఏంటి. ये सब प्रश्न है जो कि स्वयं से पूछते रहना है, ఇవన్నీ ప్రశ్నలు రోజు స్వయాన్ని అడుగుతూ ఉండాలి. नहीं तो जीवन बस जी रहे जा रहे जा रहे जा रहे जा रहे जा रहे, कोई లేదంటే लक्ष्य नहीं है, कुछ भी नहीं है। జీవిస్తున్నాం, వెళ్తున్నాం, ఏం లక్ష్యం లేదు, ఏం లేదు. तो सबसे पहली चीज इनर लाइट अर्थात इनर लाइट इस शब्द के 21 मीनिंग्स है। అన్నిటికంటే ముఖ్య విషయము ఇన్నర్ లైట్, ఆంతరిక ప్రకాశము అంటే तो पहला है अवेयरनेस। మొదట జాగరూకత. मुझे अपने आप से बातें करनी। నాతో నేను మాట్లాడుకోవాలి. हम सारे दिन भर सुबह से लेकर रात तक क्या करते हैं? दूसरों से बातें करते हैं, మన ఉదయం నుంచి రాత్రి వరకు पति से వేరే बातें వాడితో करते हैं, पत्नी से बातें करते हैं। మాట్లాడుతున్నాం, పతితో, పత్నితో. अपने आप से कितना देर करते हैं? తనతో తాను ఎంతసేపు మాట్లాడుతున్నాం. इसके लिए चाहिए साइलेंस, सॉलिट्यूड, దీనికోసం కావాల్సింది సైలెన్స్, मौन, एकांत। మౌనము, ఏకాంతం. तो वो यहाँ रहते हुए आपको जो प्राप्त हो रहा है उसका फायदा उठाना है। మరి మీరు ఇక్కడ ఉండగా ఏదైతే మీకు లభిస్తుందో దాని లాభం పొందండి. ఏకాంతము, సైలెన్స్. दूसरा है इनर ब्लिस। ब्लिस अर्थात आनंद। రెండోది ఆంతరిక ఆనందము. यदि हम आपसे कहें, हम सब जगह सुनते हैं, लोग कहते हैं अंदर जाओ तो आनंद मिलेगा, ऐसा कहते हैं ना। అయితే మనం ఎప్పుడు చూసినా అందరు అంటారు మీరు లోపలికి వెళ్ళండి ఆనందం వస్తుంది అని. परंतु एक इंग्लिश फिलोसोफर ने लिखा है, डेविड ह्यूम ने, कि आई हैव हर्ड कि सब लोगों ने मुझे कहा भीतर जाओ, पर जब मैं भीतर गया तो शांति नहीं मिली, भय मिला, भय, डार्कनेस। అయితే అందరూ నువ్వు లోపలికి వెళ్తే నీకు ఆనందం దొరుకుతుందని చెప్పారనుకుని నేను లోపలికి వెళితే నాకు భయం దొరికింది అన్నాడంట ఒక ఆయన ఇంగ్లీష్ ఫిలాసఫర్. तो जो भी हमारे भीतर रहता है वही दिखेगा। అయితే మన లోపల ఏముందో అదే కనిపిస్తుంది మనకి లోపలికి వెళ్తే. वेयर इज द आनंद? तो आनंद कहाँ है? మరి ఆనందం ఏది, ఎక్కడుంది? हमारा वास्तविक स्वरूप सच्चित आनंद स्वरूप है, మన వాస్తవిక స్వరూపము సచ్చిత్ ఆనంద पर उसमें స్వరూపం. इतने कवर है मल विक्षेप आवरण, దాని మీద చాలా ఆవరణలు ఉన్నాయి. उसकी वजह से उस आनंद की अनुभूति नहीं होती, అందువల్ల మనకు ఆ ఆనందం అనుభవం అవ్వట్లేదు. और उसके लिए ही ऐसे स्थान पर आना आवश्यक है। మరి దానికోసమే ఇటువంటి స్థానంలోకి రావడం అవసరం. तो इससे क्या होगा? वो आंतरिक जो आनंद है वो हम खोज पाएंगे। దానివల్ల ఏమవుతుందంటే ఆంతరిక ఆనందాన్ని మనము వెతుక్కోగలుగుతాము. तीसरा है इनर कनेक्शन। మూడోది ఆంతరిక సంబంధము, ఇన్నర్ కనెక్షన్. किसके साथ संबंध? ఎవరితో एक तो సంబంధం? हमारा अपने साथ, दूसरों के साथ, प्रकृति के साथ और उस परमात्मा के साथ। మనతో సంబంధము, ప్రకృతితో సంబంధము, ఇతరులతో సంబంధము, పరమాత్మతో సంబంధం. ये सारे जो प्रश्न हैं इन पर बीच बीच में चिंतन करते रहना। వీటన్నిటి గురించి మీరు మధ్య మధ్యలో చింతన చేస్తూ ఉండండి. क्योंकि पूरा दिन अगर अपने आप को हम देखेंगे तो पूरा संसार का ही चिंतन चलते रहता है। రోజంతా మనం చూసుకుంటే మనకి ఈ ప్రపంచం యొక్క చింతనే నడుస్తూ ఉంటుంది. मेरा स्वयं के साथ क्या रिलेशन है, నాకు నా స్వయంతో ఎటువంటి సంబంధం ఉంది, मेरा जो दूसरों के साथ संबंध है वो क्या है, నాకు ఇతరులతో ఉన్న సంబంధం ఎలా ఉంది, वो जो प्रकृति के साथ संबंध है वो क्या है, నాకు ప్రకృతితో ఎటువంటి సంబంధం ఉంది, और इस संसार से परे जो परमात्मा है उसके साथ मेरा क्या संबंध है। ఈ ప్రపంచానికి పరమాత్మ ఉన్నారు, ఆయనతో నా సంబంధం ఎలా ఉంది.
ये जब तक हम नहीं चिंतन करेंगे भीतर कोई भी प्रकाश का अनुभव नहीं होगा। వీటి గురించి మనం చింతన చేయనంత వరకు మనకి ఏ రకమైన ఆనందము అనుభవం అవ్వదు లోపల. आप किसी भी बड़ी सिटी में चले जाओ, बड़ी जगह चले जाओ, मेट्रो सिटी में चले जाओ, वहां सब लोग भाग रहे हैं। మనం ఏదైనా పెద్ద నగరాల్లోకి వెడితే అక్కడ అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. किसी को रोको और पूछो तुम कहाँ जा रहे हो, ఎవరైనా ఆపి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగండి, क्यों जा रहे हो, ఎందుకు వెళ్తున్నావు? तो वो कहता है मैं जा रहा हूँ इसलिए क्योंकि सब लोग जा रहे हैं इसलिए मैं भी जा रहा हूँ। ఆయన ఏమంటారు, అందరూ పరిగెడుతున్నారు అందుకని నేను కూడా పరిగెడుతున్నాను. सब भाग रहे भाग रहे भाग रहे, ट्रेन, रेलवे स्टेशन, एयरपोर्ट, एवरीवेयर, क्राउड, मार्केट, पीपल आर रनिंग। అన్ని చోట్ల రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, మార్కెట్ అన్ని చోట్ల జనాలు పరిగెడుతూ ఉన్నారు. पर जाना कहाँ है किसी को पता ही नहीं है। కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరికీ తెలియదు. तो आप सब जो यहाँ आए हैं उसका एक लक्ष्य है पॉज, स्टॉप। మీరంతా ఇక్కడికి వచ్చారు, దానికి ఒకే ఒక లక్ష్యము ఏంటంటే ఒక క్షణం ఆగడం కోసం. और अपने जीवन को देखना पीछे मुड़कर, మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూడాలి. मैं कर क्या रहा हूँ నేనేం చేస్తున్నాను, और मुझे करना क्या था। నేనేం చెయ్యాలి అసలు. सबसे पहले बताया इनर अवेयरनेस, इनर ब्लिस, इनर कनेक्शन। మరి ఇన్నర్ అవేర్నెస్ జాగరూకత, మరి ఇన్నర్ బ్లిస్ ఆంతరిక ఆనందము, మళ్ళీ ఇన్నర్ కనెక్షన్. फोर्थ इनर डिविनिटी, डिविनिटी अर्थात दिव्यता। ఇన్నర్ డివైనిటీ అంటే దివ్యత. हमारा सारा जीवन देहभान में चलता है। మన జీవితం అంతా దేహభ్రాంతిలోనే నడిచింది. ये स्त्री, ये पुरुष, ये सुंदर, ये असुंदर, हम बाहरी सौंदर्य को देखते रहते हैं। ఈ వీడు స్త్రీ, వీడు పురుషుడు, వీడు అందంగా కాకుండా ఈ బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నాము. ये इस देश का, ये उस भाषा का, ये यहाँ का, ये वहाँ का। వీడు ఈ దేశం, వీళ్ళు ఆ దేశం, వీడు ఇక్కడ వాళ్ళు, వీడు ఎక్కడ వాళ్ళు, వీడు ఈ दिस భాష. इज लोअर कॉन्शियसनेस। ఇదంతా లోయర్ కాన్షియస్. हमको अपने ओरिजिनल नेचर की ओर चलना है, మనము మన ఒరిజినల్ నేచర్ వైపుకి వెళ్ళాలి. and which is every soul is potentially divine. అదేంటంటే ప్రతి ఒక్క ఆత్మ దివ్యత నిండి ఉంది. जैसे हम देहभान से ऊपर उठ जाते हैं ఈ దేహభ్రాంతి నుంచి మనం పైకి వచ్చినప్పుడు तो वसुधैव कुटुंबकम, ये सारा संसार हमें अपना लगने लगता है। వసుదైవ కుటుంబకం, ఈ ప్రపంచం అంతా మనదనిపిస్తుంది. जब तक हम नीचे रहते हैं हमारी दृष्टिकोण टनल विजन, इतना ही देख पाते हैं बस। మనం కింద ఉన్నప్పుడు మన దృష్టికోణం మన ఎదురుగా ఉన్నది కొద్దిగానే చూడగలుగుతాం. जैसे हम ऊपर जाते हैं वहां से हम ज्यादा देख पाते हैं। మనం దీని నుంచి పైకి వెళ్ళేసరికి కొద్దిగా మనం చాలా ఎక్కువ చూడగలుగుతాం. जैसे किसी पहाड़ी के नीचे आप खड़े हैं तो कितना देखते हैं, थोड़ा सा देखते हैं। పర్వతం కింద ఉన్నప్పుడు ఎంత చూడగలుగుతారు? जैसे जैसे पहाड़ के ऊपर चढ़ते जाएंगे పర్వతం పైకి ఎక్కే కొద్దీ ज्यादा देख सकेंगे। ఎక్కువ చూడగలుగుతారు. उसी तरह जीवन में भी जब जीवन हमारा देहभान में चल रहा है, అదేవిధంగా జీవితంలో మన జీవితం దేహభ్రాంతిలోనే గడుస్తూ ఉన్నట్లయితే देह ही सब कुछ है यहाँ संसार में। ఈ ప్రపంచంలో దేహమే సర్వస్వం. देह, देह का सौंदर्य, इसी के इर्द गिर्द सब कुछ घूम रहा है। దేహము, దేహ సౌందర్యము, ఈ దీని చుట్టూనే అన్ని తిరుగుతూ ఉన్నాయి. सारी मीडिया, सारी फिल्में, सारी किताबें, एवरीथिंग सराउंड बॉडी कॉन्शियसनेस। మీడియా, పుస్తకాలు ప్రతిదీ కూడా ఈ దేహభ్రాంతి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. इसके वजह से पूरे समाज में और संसार में इतना दुख है। అందువల్ల ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో చాలా దుఃఖం ఉంది. थोड़ा सा हम ऊपर उठ जाए, थोड़ा सा भी इस देहभान से, तो दुनिया अलग नजर आती है। ఏమాత్రం మనం కొద్దిగా పైకి వచ్చినా సరే ఈ ప్రపంచం మనకు వేరుగా కనిపిస్తుంది. तो इनर डिविनिटी को रियलाइज करना है। మరి ఆంతరిక దివ్యతాన్ని మనము రియలైజ్ చేయాలి. अगला है इनर एनलाइटनमेंट। తర్వాతది ఇన్నర్ ఎన్లైటన్మెంట్. एनलाइटनमेंट एक बहुत इल्यूमिनेशन, बहुत ऊंचा शब्द है अध्यात्म का। ఎన్లైటన్మెంట్ అంటే అది చాలా ఉన్నతమైన పదము. आपने ఆధ్యాత్మికత. सुना होगा बुद्ध बोधि वृक्ष के नीचे बैठते हैं and he gets enlightened। బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. बोधि, बोधि ये शब्द है हिंदी में,
जो एनलाइटनमेंट के लिए यूज किया जाता है। బౌద్ధులు ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం అనే విషయానికి ఒక పదం వాడతారు. बोधि अर्थात परम ज्ञान। బోధి అంటే పరమ జ్ఞానం. एक ऐसा ज्ञान वो प्राप्त होने के बाद जीवन में कोई अंधकार नहीं रहता। అది ఎటువంటి జ్ఞానం అంటే జీవితంలో దాన్ని పొందిన తర్వాత ఏ అంధకారము ఉండదు. तो उस एनलाइटनमेंट की अपने अंदर इच्छा जागृत करनी है ఆ ఎన్లైటన్మెంట్ ఆ జ్ఞానోదయం కోసం మనలో ఇచ్చ జాగృతం అవ్వాలి. कि क्या है ये ज्ञान। ఏంటి ఈ జ్ఞానము? जीवन का ऐसा वो कौन सा ज्ञान है जो प्राप्त होने के बाद कुछ और पाने की इच्छा नहीं रहे। జీవితంలో ఏ జ్ఞానాన్ని నేను తెలుసుకున్నట్లయితే ఇంకా తర్వాత ఏమీ పొందాలన్న ఇచ్చ అనేది ఉండకుండా The పోతుంది. intense desire to know that। దాన్ని తెలుసుకోవాలని ఒక తీవ్రమైన ఇచ్చ కోరిక. और ये इच्छा भी उन्हीं को उत्पन्न होती है ఈ ఇచ్చ కూడా ఎటువంటి వాళ్ళకు ఉత్పన్నం అవుతుందంటే जिन्होंने जन्म जन्म खोज की है, జన్మ జన్మలు దీనికోసం వెతికిన వాళ్ళ హృదయంలో ఈ जिनके ఇచ్చ జాగృతం అవుతుంది. मन में बहुत सारे पाप और बहुत सारे विकर्म भरे हैं, उनमें ये इच्छा उत्पन्न नहीं होती। ఎవరికైతే జీవితంలో చాలా పాపకర్మలు వికర్మలు నిండి ఉన్నాయో వాళ్ళలో ఈ ఇచ్చ జాగృతం అవ్వదు. इसलिए हम फिर से कह रहे हैं कि आप लोग बहुत बहुत भाग्यशाली है जो इस स्थान तक पहुंचे। అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ చాలా చాలా భాగ్యశాలి మీరు ఈ స్థానంలోకి వచ్చారు అంటే. इसको ऐसा समझो कि आज से यहाँ आने के बाद से वो खोज मुझे करनी है। అందుకే మీరు ఏమనుకోవాలంటే ఈ రోజు నుంచి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ అన్వేషణ నేను చెయ్యాలి అని. अगला है इनर फ्रीडम, తర్వాతది ఆంతరిక స్వేచ్ఛ, आंतरिक स्वतंत्रता, స్వతంత్రత, संपूर्ण स्वतंत्रता। अभी हमारा जीवन बंधन में चल रहा है। సంపూర్ణ స్వతంత్రత. ఇప్పుడు మన జీవితం బంధనలోనే నడుస్తుంది. जहाँ बंधन है वहाँ दुख है। బంధన ఉన్న చోట దుఃఖం ఉంటుంది. 1799 की बात है। 1799 फ्रांस रिवॉल्यूशन हुआ था। फ्रांस में क्रांति हुई थी। 1799లో ఫ్రాన్స్ లో క్రాంతి జరిగింది. वहाँ రెవల్యూషన్. पर एक प्रिजन है जो अब भी है, అక్కడ ఒక జైలు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. उसका नाम है बेस्टाइल प्रिजन। దాన్ని బాస్టైన్ ప్రిజన్ అంటారు. उस समय जब क्रांति हुई थी तो वहाँ पर बहुत सारे लोग बंद थे, कैदी थे उस प्रिजन में। ఆ రెవల్యూషన్ జరిగినప్పుడు క్రాంతి జరిగినప్పుడు చాలా మంది ఖైదీలు అందులో ఉన్నారు. कोई 10 साल से, कोई 20 साल से, कोई 30, कोई 40, कोई 50 साल से बंद थे। కొంతమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి उनके ఖైదీలుగా, हाथ में बेड़ियां थी, బందీలుగా ఉన్నారు. వాళ్ళ చేతులకు पैरों में బేడీలు, बेड़ियां थी, కాళ్ళకి బేడీలు, डार्क सेल्स, अंधकारमय कमरों में। చీకటి కొట్టంలో ఉన్నారు వాళ్ళు. तो जब क्रांति हुई 1799 में, तब सभी क्रांतिकारी आए और उन्होंने कहा कि हम इन सभी जो भी स्लेव हैं उन सबको छुड़ाएंगे। ఆ రెవల్యూషన్ జరిగినప్పుడు అందరూ క్రాంతి చేసిన వాళ్ళు వచ్చి ఈ ఖైదీలందరినీ విడిపించేస్తామని వచ్చారు. उन कैदियों को उन्होंने छुड़ाया, सब उनकी सलाखें तोड़ी और सबको बाहर निकाला। ఆ ఖైదీలందరి బేడీలు విరగొట్టేసి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. और उन्होंने कहा अभी हम स्वतंत्र हैं। అప్పుడు వాళ్ళు చెప్పారు ఖైదీలకి, ఇప్పుడు మనందరూ స్వతంత్రులు అని. वो जो कैदी थे इन्होंने कई दिनों से सूर्य का प्रकाश भी नहीं देखा था। ఆ ఖైదీలు చాలా రోజుల నుంచి సూర్యుడు వెలుగే చూడలేదు. कोई 50 साल से बंद था। 50 సంవత్సరాల నుంచి చూడని వాళ్ళు కూడా ఉన్నారు. तो वो जब बाहर निकले वो सारे कैदी सबको बेचैनी होने लगी। వాళ్ళు బయటికి వచ్చేసరికి వాళ్ళకి అదొక రకమైన అలజడి కలిగింది. उसमें से कईयों ने कहा हमको वापस अंधकार में जाना है। మేము మళ్ళీ ఆ చీకట్లోనే ఉంటామని అన్నారు. उन्होंने कहा हमको वापस बेड़ियां चाहिए क्योंकि उसकी हमको आदत पड़ गई। ఆ బేడీలు మాకు అలవాటు అయిపోయినాయి, అందులోనే ఉంటామన్నారు. कईयों ने कहा अभी हम कहाँ से नौकरी करेंगे, क्या करेंगे, यहाँ तो सब कुछ मिलता है, अपने आप खाना मिलता है, बस अभी यहाँ कहाँ नौकरी ढूंढेंगे इस उम्र में। కొందరు అన్నారు మాకు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మాకు ఎక్కడి నుంచి భోజనం దొరుకుతుంది, ఈ జైల్లో అయితే భోజనం అన్న దొరికేది, ఇప్పుడు మేము ఏం చేయాలి, బయటకు వచ్చాను. क्रांतिकारियों को बहुत आश्चर्य होगा ये सब देखकर। ఆ క్రాంతి చేసిన వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. उनको लगा कि ये लोग तो खुश हो जाएंगे, వీళ్ళు చాలా సంతోషిస్తారు అనుకున్నారు. पर ये तो सब दुखी हो गए। వాళ్ళందరూ చాలా దుఃఖి అయిపోయారు. क्यों? क्योंकि उनको आदत थी अंधकार की, ఎందుకంటే వాళ్ళకి ఆ అంధకారంలో ఉండడం అలవాటు, उनको आदत थी बंधन की। బంధన అలవాటు అయిపోయింది.
तो जो भी बंधन है वो भी एक एडिक्शन जैसा है। ఆ బంధనలో ఇంతకాలం ఉండడం ఒక వ్యసనం అయిపోయింది. हर व्यक्ति चाहता तो है कि सुखी हो जाऊं, सुखी हो जाऊं, सुखी हो जाऊं, ప్రతి వ్యక్తి సుఖి అయిపోవాలని కోరుకునేవాడు. पर वो खुद ही अटैच्ड है, उसको दुख ही चाहिए। వాళ్ళు ఆ బంధనాలకి అటాచ్ అయిపోయారు. వాళ్ళకి దుఃఖమే కావాలి. दुख नहीं मिलता है तो बेचैनी होती है उसको। ఆ దుఃఖం కలగకపోతే వాళ్ళకి అలజడి వచ్చేస్తుంది. अगर आपकी किसी ने 10-100 लोगों ने तारीफ की, ठीक है, सब ने आपके लिए अच्छा कहा, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా 100 మంది మెచ్చుకున్నారనుకోండి, और చాలా एक బాగా आके ఉన్నారు. अपमान करता है, ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని అవమానించారనుకోండి, बस आप वो 100 लोगों को भूलते हो, उस एक अपमान को याद रखते, మీరు ఆ 100 మందిని మర్చిపోయి ఆ ఒక్క వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారు. जैसे उसी का इंतजार था, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టు. जैसे कब कोई बोले कुछ और हम उसका चिंतन करें। ఎవరైనా ఒకరు వచ్చి ఏమైనా విమర్శ जो చేస్తే अच्छा बोला उसका चिंतन नहीं है, వాళ్ళ గురించి ఆలోచిద్దామని. మంచి చెప్పిన వాళ్ళు ఎవరిది చింతన చేయరు. तो ये भी तो एक बंधन ही है। ఇది కూడా ఒక బంధన. तो इनर फ्रीडम, हमें कौन सी स्वतंत्रता चाहिए? भीतर की, बाहर की नहीं। पॉलिटिकल फ्रीडम बहुत स्मॉलेस्ट है, सबसे छोटा है। మనకి ఎటువంటి స్వాతంత్రం కావాలి? ఆంతరిక స్వాతంత్రం, బాహ్యంగా ఉండే స్వాతంత్రం కాదు. పొలిటికల్ స్వాతంత్రం చాలా చిన్న విషయం. हमारे अंदर ही कितने बंधन है, మన లోపల ఎన్నో బంధనాలు ఉన్నాయి. ईर्ष्या, घृणा, गिल्ट कॉन्शियसनेस, द्वेष, ఈర్ష, ద్వేషము, హీనతాభావము, ద్వేషము. कितने सारे लोग हैं जिन्होंने हमको दुख दिया है, उनके प्रति घृणा भाव है। ఎంతమంది మనకి దుఃఖాన్ని ఇచ్చారు, వాళ్ళందరి పట్ల घृणाభావము. कितने सारे लोग हैं जिनको हमने दुख दिया है, ఎంతో మందికి మనము దుఃఖాన్ని ఇచ్చాం, उनका हमारे प्रति घृणा भाव है। వాళ్ళకి మన పట్ల ద్వేషభావం. तो अभी एक छोटा सा एक्सपेरिमेंट हम करेंगे, सभी स्थिर होके बैठेंगे। ఇప్పుడు ఇంకొక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాము. అందరూ స్థిరంగా కూర్చోండి. इसमें 2 काम करने हैं। ఇందులో 2 పనులు చేయాలి. अपनी आंखों के सामने उन सब लोगों को लाएंगे మీ కళ్ళ ముందుకి వాళ్ళందరినీ తీసుకురావాలి, जिन्होंने हमको बहुत दुख दिया है। మనకి చాలా దుఃఖాన్ని ఇచ్చిన వాళ్ళు. उनको हम क्या करेंगे? टोटल माफ कर देंगे। వాళ్ళకి మనం ఏం చేయాలి? పూర్తిగా క్షమించాలి. क्यों माफ करेंगे? ఎందుకు क्यों करेंगे? ఎందుకు క్షమించాలి? बहुत दुख दिया है, कमेंट्स किया, इंसल्ट किए, ఇన్సల్ట్ చేశారు, దుఃఖ పెట్టారు, విమర్శించారు, षड्यंत्र किए, పన్నాగాలు बहुत सारे। చేశారు చాలా. तो उनको माफ करना है। क्यों? వాళ్ళందరినీ క్షమించాలి. ఎందుకని बताओ, చెప్పండి? क्यों माफ करेंगे? ఎందుకు క్షమించాలి? जब तक हम माफ नहीं करेंगे हम खुद शांत नहीं हो सकते। కానీ మనం వాళ్ళని క్షమించినంత వరకు మనకి శాంతి రాదు. हमारे अंदर जब तक रिवेंज का भाव है, बदला, మనలో ప్రతీకార భావం ఉన్నంత వరకు तब तक हम जीवन में आगे भी नहीं बढ़ सकते। మన జీవితంలో మనం ముందుకు కూడా వెళ్ళలేము. तो स्टेप नंबर 1 पहले क्या करेंगे? अपनी आंखों के सामने उन सब लोगों को लाएंगे जिन्होंने हमको दुख दिया, असहयोग दिया, पीड़ा पहुंचाई, मेंटली टॉर्चर किया, इमोशनली टॉर्चर किया। ముందు మనము ఎవరెవరు మనని మానసికంగా బాధ పెట్టారు, టార్చర్ చేశారు, దుఃఖ పెట్టారు, అవమానించారు, అలాంటి వాళ్ళందరినీ మన కళ్ళ ముందుకి తీసుకురావాలి. और उनको क्या कर देंगे? अनकंडीशनल पार्डन, बिना कोई शर्त के माफ। వాళ్ళని ఏ కండిషన్ లేకుండా క్షమించాలి. कहाँ कर रहे हैं? ये इस पवित्र स्थान पर बैठ के। ఈ పవిత్ర స్థానంలో మీరు और किसके साथ कर रहे हैं? इतने सारे लोगों के साथ। ఇంతమంది కలిసి सो कंबाइंड स्पिरिचुअल एनर्जी। మరి కంబైన్డ్ స్పిరిచువల్ ఎనర్జీ పనిచేస్తుంది. तो ये पहला काम। ఇది మొదటి పని. दूसरा काम, अब उन लोगों को आंखों के सामने देखोगे जिनको हमने बहुत दुख दिया है। మనం ఎవరెవరిని చాలా దుఃఖం ऐसे ఇచ్చామో कौन है कि जिसने వాళ్ళని दूसरों को చూడాలి. बिल्कुल भी दुख नहीं दिया? అస్సలు దుఃఖం ఇవ్వని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? कोई है? ఉన్నారా? कभी ना कभी तो हमने कभी ना कभी किसी ना कुछ मनसा वाचा कर्मणा दुख दिया है। ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరిని మనం మనసు ద్వారానో, వాక్ ద్వారానో, కర్మ ద్వారానో దుఃఖ పెట్టే तो इन लोगों को क्या करना है? उनसे माफी मांगनी है। వాళ్ళందరినీ మనం క్షమాపణ అడగాలి. ये 2 काम करने। रेडी? 2 పనులు చేయాలి. स्थिर, స్థిరంగా కూర్చో. रेड लाइट, आईज क्लोज्ड, కళ్ళు మూసుకోండి. फिर से मन शांत,
మనసు శాంతంగా. मैं अपनी आंखों के सामने देख रहा हूँ నేను నా కళ్ళ ముందు చూస్తున్నాను उन सभी आत्माओं को వాళ్ళందరినీ, जिन्होंने मुझे कभी ना कभी कोई ना कोई दुख दिया, నన్ను ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిలో దుఃఖపెట్టిన వాళ్ళని, अपमान किया, అవమానించిన వాళ్ళని, निंदा की, నింద చేసిన వాళ్ళని, असहयोग दिया, సహకరించకుండా బాధించిన వాళ్ళని, मेरे साथ छल किया, మోసం చేసిన వాళ్ళని, शारीरिक मानसिक यातनाएं पहुंचाई, శారీరకంగా మానసికంగా యాతన పెట్టిన వాళ్ళని आज इस विशाल सभा में बैठकर, ఈరోజు ఈ విశాల సభలో కూర్చొని, इस पवित्र प्रांगण में बैठकर, ఈ పవిత్ర ప్రాంగణంలో కూర్చొని मैं आत्मा నేను ఆత్మను इन सभी आत्माओं को వీరందరినీ अनकंडीशनल पार्डन बेशर्त माफ करता हूँ। ఏ కండిషన్ లేకుండా క్షమిస్తున్నాను. ये मेरी ही नियति थी, ఇది నాదే విధి, इनका कोई दोष नहीं। వాళ్ళదేమీ దోషం లేదు. मेरा मन शांत हो रहा है, నా మనస్సు శాంతం అవుతూ ఉంది. ये ग्रुप मर्ज हो गया, अब दूसरा ग्रुप इमर्ज हुआ है। ఆ గ్రూప్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఇంకొక గ్రూప్ నా ముందు కనిపిస్తుంది. मैं देख रहा हूँ मेरी आंखों के सामने నేను చూస్తున్నాను నా కళ్ళ ముందు वो सारे लोग हैं जिनको मैंने दुख दिया, నేను దుఃఖపెట్టిన వాళ్ళందరినీ చూస్తున్నాను. उनके विरुद्ध कुछ कुछ बोला, क्रिटिसाइज किया, విమర్శించాను, हर्ट किया, నొప్పి కలిగించాను, सताया, బాధించాను, असहयोग दिया, సహాయం నిరాకరించాను, इंसल्ट की। అవమానించాను. आज मैं उन सभी लोगों से माफी मांगता हूँ। ఈరోజు నేను వాళ్ళందరినీ క్షమాపణ అడుగుతున్నాను. ये आत्माओं मैं क्षमा प्रार्थी हूँ। మా ఆత్మలు నేను క్షమ అడుగుతున్నాను. मुझे माफ कर दो। నన్ను క్షమించండి. मेरा मन धीरे धीरे हल्का हो रहा है। నా మనసు నెమ్మది నెమ్మదిగా తేలిక అవుతూ ఉంది. सिर पर जो बोझ था वो धीरे धीरे कम हो रहा है। తలపైన బరువు నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంది. मैं देख रहा हूँ ये दोनों ग्रुप्स की दोनों आत्माएं, दोनों लोग, ఈ రెండు గ్రూప్స్ లో ఉన్నటువంటి రెండు రకాల ఆత్మలు ये सब मेरे दोस्त हैं, నా స్నేహితులు, सब मेरे स्नेही हैं, मित्र हैं। నా మిత్రులు. इस संसार की किसी आत्मा के प्रति मेरे मन में कोई घृणा नफरत नहीं। ఈ ప్రపంచంలోని ఏ ఒక్క ఆత్మ పట్ల నాకు ద్వేషము అసహ్యము లేదు.
मैं प्रेम स्वरूप आत्मा हूँ। నేను ప్రేమ స్వరూప ఆత్మను. मेरे अंग अंग से प्रेम की किरणें निकल रही। నా అంగాంగం నుండి ప్రేమ కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. सभी आंखें खोलेंगे అందరూ కళ్ళు తెరవండి. और जहाँ बैठे हैं वहीं पर सभी खड़े हो जाएंगे। మీరు కూర్చున్న చోటే నెమ్మదిగా సైలెన్స్గా నిలబడండి. टोटल साइलेंस। एक दूसरे का हाथ पकड़ लेंगे इस तरह से। ఒకరు మరొకరు చేతులు పట్టుకోండి. एक दूसरे का हाथ पकड़, आइज क्लोज्ड। కళ్ళు మూసుకోండి. मैं प्रेम स्वरूप आत्मा, నేను ప్రేమ స్వరూప ఆత్మను. मेरे दोनों हाथों से నా రెండు చేతుల నుండి प्रेम की तरंगे ప్రేమ తరంగాలు इन दो आत्माओं को जा रही है। ఈ ఆత్మలకు ప్రసరిస్తూ ఉన్నాయి. संपूर्ण हॉल में ఈ హాల్ అంతటా प्रेम की तरंगे फैल रही। ప్రేమ తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. अनुभव चारों तरफ पॉजिटिविटी। నలువైపులా పాజిటివిటీ ఉంది. मन का अंधकार दूर हो रहा है। మనసులోని అంధకారము దూరం అవుతూ ఉంది. मन में चल रहा व्यर्थ और नेगेटिव समाप्त हो रहा है। మనసులో నడుస్తున్న వ్యర్థము నెగిటివ్ సమాప్తం అవుతూ ఉంది. मन शांत और पवित्र है। మనసు శాంతంగా పవిత్రంగా ఉంది. मैं एक शुद्ध आत्मा, నేను ఒక శుద్ధ ఆత్మను. मैं निर्विकार आत्मा, నేను నిర్వికార ఆత్మను. ओम शांति। सभी बैठ जाएंगे। ఓం శాంతి. కూర్చోండి. अगली पॉइंट है इनर गाइडेंस। తర్వాత हमारे भीतर एक आवाज है जो निरंतर हमको गाइड करती रहती है, తర్వాత పాయింట్ ఇన్నర్ గైడెన్స్. जो हमको कहती रहती है ये करो ये नहीं करो। మన లోపల నుంచి ఎప్పుడు మనని గైడ్ చేస్తూ ఉండేది ఉంటుంది कॉन्शियसनेस, अंतःकरण। అంతఃకరణ. परंतु धीरे धीरे वो आवाज कम होती जाती है। కానీ నెమ్మదిగా ధ్వని తగ్గిపోతూ ఉంటుంది. जितना हम विकर्म करते रहते हैं, पाप करते रहते हैं, वो सारे काम करते हैं जो हमारे अंदर कॉन्शियसनेस कहता है नहीं करो, अंदर के कॉन्शियसनेस का खून होते रहता है। మన లోపల ఉండేటువంటి ఆ కాన్షియస్నెస్ మనని గైడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం కాదని వికర్మలు పొరపాట్లు చేస్తూ ఉండే కొద్దీ అది కూని అయిపోతుంది. इसलिए बीच बीच में जहाँ आप रहते हैं वहाँ पर साइलेंस में जाना है। అందుకే మధ్యలో మీరు ఎక్కడుంటే అక్కడ సైలెన్స్లో ఉండండి. सॉलिट्यूड में जाना है, एकांत। ఏకాంతంలోకి వెళ్ళండి. वो कहाँ मिलेगा? అది ఎక్కడ దొరుకుతుంది? प्रकृति के सानिध्य में। ప్రకృతి సాన్నిధ్యంలో. प्रकृति कहाँ है? कोई झरना, कोई नदी, कोई गार्डन, कोई पहाड़ी। ప్రకృతి ఎక్కడుంది? ఏదైనా వాటర్ ఫాల్స్, ఏదైనా పర్వతము, ఏదైనా తోట, అలాంటి చోట. एवरी डे 5-10 minutes, हाफ एन आवर ప్రతిరోజు 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట वहाँ जाओ और बैठो అక్కడ వెళ్ళి కూర్చోండి. एकांत में। ఏకాంతంగా बातें नहीं करना, మాట్లాడకండి. नो टॉक। वॉकिंग करते समय వాకింగ్ చేసే సమయంలో కూడా मौन, साइलेंट वॉक। సైలెన్స్గా వాకింగ్ చేయండి. एवरी डे हाफ एन आवर। ओके। ప్రతిరోజు అరగంట. उस हाफ एन आवर में अपने आप से बातें करनी है।
ఆ అరగంటలో మీతో మీరు మాట్లాడుకోండి. इनर गाइडेंस। उसके बाद में है इनर हीलिंग। మన లోపలి గైడెన్స్. हीलिंग अर्थात మరి తర్వాత ఇన్నర్ హీలింగ్ అనగా हीलिंग अंदर बहुत सी बीमारियां हैं, లోపల wounds, చాలా घाव, లోపల చాలా రోగాలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. जब तक इनर हीलिंग नहीं होती तब तक हम बीमार हैं। ఇన్నర్ హీలింగ్ జరగనంత వరకు మనము అనారోగ్యంగా ఉన్నట్టే. तो सबसे पहले तो ये स्वीकार करना पड़ेगा कि मैं बीमार हूँ। నేను అనారోగ్యంగా ఉన్నానని మనం ఒప్పుకోవాలి ముందు. जैसे कोई पेशेंट है, अगर वो माने ही नहीं कि मैं बीमार हूँ तो उसका इलाज कैसे होगा? పేషెంట్ ఒకవేళ నాకు రోగం ఉందని ఒప్పుకోకపోతే వైద్యం ఎలా జరుగుతుంది? तो सबसे पहले तो हमें अपने आप को, जैसे शरीर की बीमारी है वैसी मन की भी बीमारियां है। ఎలా అయితే శరీరానికి రోగాలు ఉన్నాయి అలాగే మనసుకు కూడా రోగాలు ఉన్నాయి. मन की बीमारियां कौन सी है? विकार, మనసుకు రోగాలు ఏమున్నాయంటే వికారం, उदासी, डिप्रेशन, ఉదాసీనత, డిప్రెషన్, झूठ, అసత్యము, भय, భయము, ये सब मन में समाया हुआ है ఇవన్నీ మనసులో ఉన్నాయి. और उसी मन को वो सब रुग्ण कर देता है, बीमार कर देता है। ఆ మనసుని అవి రోగిగా చేస్తాయి. तो हमें अपने अंदर इच्छा प्रकट करनी है कि मुझे स्वस्थ होना है। మనలో ఒక కోరిక జాగృతం అవ్వాలి, నేను ఆరోగ్యంగా అవ్వాలని. ठीक है, तो इनर हीलिंग, तो उस इनर हीलिंग के लिए इस तरह का साइलेंस जरूरी है। ఆ ఆంతరిక హీలింగ్ కోసము ఇటువంటి సైలెన్స్ అవసరము. जब जब अवसर मिले ऐसे स्थानों पर जाना है। అటువంటి అవకాశం దొరికినప్పుడల్లా అలాంటి స్థానాలకి जैसे వెళ్ళాలి. आप यहाँ आए वैसे ही वहां पर भी वैसे स्थान ढूंढना है। మీరు ఇలా इక్కడికి వచ్చారు, అలాగే మీరున్న చోట కూడా అటువంటి స్థానాలు వెతుక్కోవాలి. और एक स्थान है जो यहाँ के सेंटर्स है, वहाँ के ब्रह्मा कुमारीज के, वहाँ आप भी जा सकते हैं। బ్రహ్మకుమారి సెంటర్స్ కూడా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. जरूरी नहीं है कि हम ये नहीं कह रहे कि रोज जाओ, जब जब समय मिले जाओ, संडे जाओ, गुरुवार जाओ, एटलीस्ट ट्वाइस अ वीक। అవకాశం దొరికినప్పుడల్లా వెళ్ళండి, వారానికి 2 సార్లు అయినా వెళ్ళండి. क्योंकि आप जब नए स्थान पर जाते हो, स्पिरिचुअल प्लेसेस पे जाते हो, दे हैव गॉट हायर वाइब्रेशंस। మీరు ఒక ప్రకృతి యొక్క స్థానాల్లోకి, ఆధ్యాత్మిక స్థానాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ హై లెవెల్ और వైబ్రేషన్స్, संसार में लो वाइब्रेशंस है। ప్రపంచంలోనైతే లోయర్ లెవెల్ वहां వైబ్రేషన్స్. जाते ही वहां के वाइब्रेशंस काम करने लगते हैं। మనం అటువంటి వైబ్రేషన్స్ ఉన్న చోటికి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ మనకి కూడా, మన పైన కూడా పనిచేస్తాయి. एक अनुभव है, जस्ट आपको सुनाऊंगा। ऊपर देखा है सबने? माउंट आबू देखा है? नहीं మీకు ఒక देखा है? देख పైన लिया? మధుబన్ చూశారు కదా, सबने देखा है? అందరూ చూసారా? वहाँ ज्ञान सरोवर है, देखा है? జ్ఞాన సరోవరం చూసారా? बहुत समय पहले की बात है, 5-6 साल पहले की। एक बार अचानक हमको कॉल आया वहाँ के भाई का कि आपने क्लास कराओ। చాలా కాలం క్రితము, 5 సంవత్సరాల క్రితం అక్కడ నుంచి ఒక అన్నయ్య क्योंकि ఫోన్ చేశారు, మీరు క్లాస్ जिसका చేయండి. क्लास था वो, उसकी कुछ तबीयत ठीक नहीं है तो आप आओ। ఎవరు క్లాస్ అయితే జరగాలో ఆయనకు ఆరోగ్యం బాగలేదు, మీరు వచ్చి క్లాస్ చేయండి అని పిలిచారు. केवल आधा घंटा बचा था। ఒక అరగంటే ఉంది వెళ్ళడానికి. आई वॉज बिजी इन ओपीडी। నేను అవుట్ పేషెంట్ వార్డులో బిజీగా ఉన్నాను. तो हमने सोचा अब क्या बोले, और पहले तो सोचा इसको मना कर देते। లేదు చేయలేనని చెప్దాం అనుకున్నాను, ఏం చెప్పాలి అని. तो हमने कहा ठीक है चलो जाते हैं। సర్లే వెళ్దాము అని వెళ్ళారు. सो हाफ एन आवर था, हाफ एन आवर आई डिड मेडिटेशन। అరగంట उधर ఉండి पांडव भवन है, पांडव भवन में गए, वहाँ आधा घंटा जस्ट मेडिटेशन किया, అరగంట మెడిటేషన్ చేశాను. और फिर वहाँ से सीधा ज्ञान सरोवर गए। అక్కడ నుంచి స్ట్రైట్ గా జ్ఞాన సరోవర్కి వెళ్ళాను. So there was a class for half an hour class बस, అక్కడ కూడా అరగంటే క్లాస్, और वो वापस आ गए। తర్వాత వచ్చేసాను. वो क्लास एक ड्रामा के 16 राज ऐसा एक क्लास था। मतलब ये जो सृष्टि है एक नाटक है, इसके 16 सीक्रेट्स। అయితే ఈ సృష్టి నాటకం యొక్క 16 సూత్రాలని దాని గురించి చెప్పాల్సి ఉందట. और అరగంట. वो जो आधा घंटा मेडिटेशन किया था वो सब पॉइंट्स तभी निकले थे। నేను అరగంట మెడిటేషన్ చేసినప్పుడు ఆ 16 పాయింట్స్ నా మనసులో వచ్చాయి. तो हम तो आ गए, और उसके बाद अबाउट 4-5 months आफ्टर ఆ
తర్వాత ఒక 5-6 నెలల వరకు ओपीडी में एक बहन आई, वन लेडी. అవుట్ పేషెంట్లో ఒక ఆమె వచ్చారు. तो शी सेड कि मैं जीवन में इतनी डिप्रेस्ड हो गई थी कि आई वॉज अबाउट टू गो एंड कमिट सुसाइड. నేను జీవితంలో చాలా డిప్రెషన్కి గురయ్యాను. नो आइडिया अबाउट ब्रह्मा कुमारी, कुछ भी, उसको कुछ भी नहीं पता था. బ్రహ్మకుమారీస్ గురించి కూడా ఏమీ తెలియదు నాకు. तो वो घर से निकल रही थी, उसके हाथ में मोबाइल था और क्या सोचते हुए जा रही थी कि अभी मुझे सुसाइड करना है. ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఫోన్ చేతిలో పట్టుకొని ఉన్నారు. ఇంకా నేను వెళ్ళి చనిపోవాలని అనుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చాను. ऐसे ही मोबाइल देखते देखते वो क्लास आ गई बीच में, ఆ మొబైల్ చూస్తుంటే మీరు చెప్పిన క్లాస్ అందులో వచ్చింది. जो हमने कराई थी उसमें यूट्यूब में. 16 సూత్రాలు అది तो वो उसने सोचा अभी तो बस जीवन टोटल होपलेस, आई हैव टू एंड माई लाइफ. तो बस वो सुनते सुनते निकल रही थी. सोचा था कहीं जगह है कोई पहाड़ी, वहां से कूद जाऊंगी. అయితే ఇంకా చనిపోవాలి, ఆ కొండపైకి ఎక్కి దూకేసి అనుకుంటూ వెళ్తున్నారు ఆ క్లాస్ వింటూ. पर वो क्लास में इस सृष्टि की ऐसी बातें थी, उसने कहा कि वो सुनते 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 शी जस्ट स्टॉप्ड. అయితే ఆ క్లాస్లో ఎటువంటి విషయాలు ఉన్నాయంటే ఆమె వింటూ 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 చివరికి వచ్చేసరికి ఇంకా స్టాప్ అనుకున్నారు. उसको दिखा बीके, उसने बीके इंटरनेट पे ढूंढा बीके क्या होता है. शी फाउंड आउट ब्रह्मा कुमारीज. అయితే అందులో బీకే అని చూసి నెట్లో చూస్తే బీకే అంటే బ్రహ్మకుమారీస్ అని. देन शी वेंट टू सेंटर. తర్వాత అక్కడ సెంటర్కి వెళ్ళారు. वहां उसने कोर्स किया అక్కడ కోర్స్ విన్నారు. और वो अभी फर्स्ट टाइम शिविर में आई थी, जैसे आप लोग आए ना वैसे ऊपर आई थी शिविर में. అప్పుడు ఫస్ట్ టైం పైన ఆమె యోగ శిబిరంలో మీరందరూ వచ్చినట్టు వచ్చారు. सो वो केवल इतना कहने आई थी थैंक यू. ఆమె థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చారు. कहने का भाव हमारे जीवन में बाहर अंधकार है, इसलिए ऐसे स्थान पर बीच बीच में आते रहना है. చెప్పే భావం ఏంటంటే మన జీవితంలో బయట అంధకారమే ఉంది, అందుకే कब ఇటువంటి कौन सा స్థానాల్లో तीर लग जाए पता మధ్య नहीं. మధ్యలో వస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ బాణం మన మనసుకి హృదయానికి తగులుతుందో తెలియదు. तो हीलिंग होगा. హీలింగ్ జరుగుతుంది. नेक्स्ट इज इनर जर्नी. తర్వాతది ఇన్నర్ జర్నీ. एक है बाहर की यात्रा, एक है आंतरिक यात्रा. आज हमने दो मेडिटेशन किए. पहले मेडिटेशन में क्या देखा? चाइल्डहुड जर्नी. दूसरा मेडिटेशन क्या देखा? माफ करना और माफी मांगना. అయితే ఫస్ట్ మెడిటేషన్లో మనం ఏం చేస్తామంటే జర్నీ, ప్రయాణం కదా మన జీవితంలో. రెండో మెడిటేషన్లో ఏం చేస్తాం? క్షమించడం. अगला है इनर नॉलेज. తర్వాతది ఏంటంటే ఆంతరిక జ్ఞానం. बाहर का नॉलेज बहुत है साइंस का, बट भीतर का नॉलेज, अपने आप का नॉलेज, अपने इमोशंस का नॉलेज, अपने थॉट्स का नॉलेज, वो हमारे पास नहीं है. అంటే బయటి జ్ఞానం చాలా ఉంది, సైన్స్ అది ఇది, కానీ మన ఆంతరిక జ్ఞానం అంటే మన లోపల భావనలు, మన లోపల ఆలోచనలు, వీటన్నిటి గురించి. अगला है इनर लव. తర్వాతది ఇన్నర్ లవ్, ఆంతరిక सब ప్రేమ. हमको ये कहते हैं कि दूसरों से प्यार करो. అందరూ వేరే వాళ్ళని ప్రేమించమని మనకి చెప్తూ ఉంటారు. इंग्लिश में एक शब्द है FLY, फर्स्ट लव यूर सेल्फ. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది FLY, ఫ్లై, అంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. हमें अपने आप से प्यार करना है, మిమ్మల్ని మీరు ప్రేమించుకో. अर्थात अपने आप को स्वीकार करना है. మనం బయట వాడిని ప్రేమించాలని చెప్తుంటాం, కానీ ముందు మనం ప్రేమించాలి, మనం స్వీకరించాలి. हमारे ओपीडी में एक कन्या आई थी, वो कहती थी मुझे मेरा नाक पसंद नहीं है. మా అవుట్ పేషెంట్ వార్డులో ఒక కుమారి వచ్చింది. ఆమె ఎప్పుడు చెప్పేదంటే నా ముక్కు నాకు నచ్చట్లేదు అని. वो बोलते मुझे नाक बदलना है मेरा, ఈ ముక్కు మార్చుకోవాలనుకుంటున్నాను అని. और उसकी वजह से ही दुखी है. అందుకని ఆమెకు దుఃఖిగా सब छोड़ दिया, पढ़ाई छोड़ दी, सब छोड़ दिया, मेरा नाक ठीक करना है. అన్ని వదిలేసింది, ముక్కు బాగు చేసుకోవాలంట. हम जो है जैसे है उसको स्वीकार करना है. మనం ఏ విధంగా ఉన్నాం, ఎలా ఉన్నాం, మనం స్వీకరించాలి. और उससे भी ज्यादा हमको एक याद है, एक पेशेंट आई थी, फीमेल लेडी, फॉरेनर. वो कहती थी कि मुझे आई डोंट वांट टू बी फीमेल, आई वांट टू बिकम मेल. ఒక పేషెంట్ వచ్చింది, ఫారినర్ లేడీ. ఆమె అంటుంది నేను స్త్రీగా ఉండాలనుకోవట్లేదు, పురుషుడిగా అవ్వాలనుకుంటున్నానని. वो ऑपरेशन करना चाहती. ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. जो है उसको स्वीकार ही नहीं कर रहे और कुछ और बनना चाह रहे. ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు, ఇంకేదో అవ్వాలనుకుంటున్నారు. फर्स्ट एक्सेप्ट, जो है वो है, बस. అంగీకరించండి, ఏమున్నామో అది ఉన్నాం, బాగున్నాం.
विथ ऑल माई फॉल्ट्स, ऑल माई फेलिंग्स, जो भी मेरे में दोष है मैं अपने आप को स्वीकार करता हूँ. నా దోషాలు నా లోపాలు అన్నిటితో సహా నన్ను నేను స్వీకరించాలి. तो इसको कहते हैं इनर लव. దాన్ని ఆంతరిక ప్రేమ అంటారు. अगला है इनर माइंडफुलनेस. తర్వాతది ఇన్నర్ మైండ్ఫుల్నెస్. माइंडफुलनेस अर्थात इस पल में जीना. మైండ్ఫుల్నెస్ అంటే ఈ క్షణంలో మనం अभी జీవించాలి. यहाँ क्लास में बैठे हैं ना, तो केवल यहीं रहना है. ఇప్పుడు మీరు క్లాస్లో ఉన్నారు అంటే ఇక్కడే ఉండాలి మీ और मन మనసు. के पीछे क्या चालू है, अभी जाके खाना खाना है. కానీ మనసులో ఏం చాలు అయినా? చేస్తుంది? వెళ్ళి భోజనం जल्दी చేయాలి. खत्म हो जाए और फिर తొందరగా అయిపోయి eating. వెళ్ళి और భోజనం खाते చేయాలి. समय क्या चालू है, कल क्या करना है, భోజనం చేసేప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? कल क्या कर, రేపు ఏం చేయాలి? सुबह क्या सोच रहे हैं, सुबह खाते समय भोजन में दोपहर में क्या बनाना है, ఉదయం నాస్తా చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? మధ్యాహ్నం భోజనంలో ఏం దొరుకుతుంది? दोपहर में सोच रहे हैं रात में क्या बनाना है. మధ్యాహ్నం ఏం ఆలోచిస్తున్నారు? రాత్రి ఏం తయారు చేయాలని. दिन रात चिंतन चल रहा है फ्यूचर और पास्ट. రాత్రి పగలు మనకి భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచన నడుస్తుంది. व्हाट अबाउट प्रेजेंट. కానీ వర్తమానం ఏంటి? अभी इस पल में ही सब कुछ है. ఈ క్షణంలోనే అన్నీ ఉన్నాయి. दिस मोमेंट इज द ट्रुथ. ఈ క్షణమే నిజము. जो पास्ट है और जो फ्यूचर है, दिस इज कॉल्ड सूडो. सूडो मतलब झूठा है. ఈ గతము భవిష్యత్తు అదంతా అసత్యం, లేదు కదా మీ ముందు. माइंडफुलनेस, इसकी प्रैक्टिस करनी है. कब करेंगे? कल सारे दिन. जब Mind- चल रहे हैं तो वॉक विथ माइंडफुलनेस. మైండ్ఫుల్నెస్ అంటే ఈ క్షణం खा रहे हैं, ईट माइंडफुली. फटाफट फटाफट नहीं खाना है, धीरे धीरे स्लोली. నడుస్తున్నారు, మనసు పెట్టి నడవండి. माइंडफुल తింటున్నారు, ईटिंग, మనసు పెట్టి తినండి. माइंडफुल ड्रिंकिंग, మనసు పెట్టి माइंडफुल वॉकिंग, చేయండి. ఏం చేస్తున్నారు? माइंडफुल सिटिंग, కూర్చున్నారు, మనసు పెట్టి కూర్చోండి. माइंडफुल मेडिटेशन. మనసు పెట్టి మెడిటేషన్ చేయండి. सब काम. माइंडफुल टॉकिंग. అన్ని పనులు మనసు పెట్టి మాట్లాడండి. ठीक है. ये प्रैक्टिस इधर भी करनी है और उधर भी करनी है. जल्दी जल्दी भी नहीं करना है, भाग भाग के नहीं करना है. स्लो स्लो स्लो. ఈ ప్రాక్టీస్ ఎక్కడైనా చేయాలి, పరుగులు పరుగులుగా కాదు, నిదానంగా చేయాలి. ये पूरी सृष्टि में एक मनुष्य ही है जो भाग रहा है. ఈ మొత్తం సృష్టిలో మనిషి ఒక్కడే పరిగెడుతున్నాడు. कोई जानवर को ऐसे कुछ ऐसे जल्दी करते देखा, कोई ट्रेन पकड़ते हुए, कोई भागते हुए? ఏదైనా Nowhere. జంతువు ట్రైన్ కోసం పరిగెట్టడం చూసారా? सब कुछ आराम से हो रहा है అవన్నీ एक्सेप्ट मैन. ఆరాంగా చేస్తే అన్ని పనులు, మనిషి తప్ప. इसलिए माइंड को शांत रखना है. అందుకే మనసుని శాంతంగా పెట్టుకోండి. ठीक है. उसके बाद में है इनर न्यूनेस. क्या తర్వాత करना है? नवीनता लानी है. सेम ఆంతరిక सेम 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 नहीं, నవీనత. जीवन में తీసుకురావాలి. नवीनता लानी है. జీవితంలో నవీనత తేవాలి. ఎప్పుడు అదే అదే కాదు. क्या नवीनता लाएंगे? थिंक, क्या नवीनता करें. ఏం కొత్తదనం చేస్తాం? जैसे हम देखते हैं हॉस्पिटल में कई लोग आते हैं, गेस्ट, सभी पेशेंट्स को एक एक एप्पल देके चुपचाप निकल जाते हैं. హాస్పిటల్లో చాలా మంది గెస్ట్లు వస్తారు, వచ్చి పేషెంట్లందరికీ ఒక్కొక్క యాపిల్ ఇచ్చి వెళ్ళిపోతారు. स्मॉल एक्ट्स ऑफ काइंडनेस, छोटे छोटे टुकड़े, छोटे छोटे जोड़ने हैं पुण्य. చిన్న చిన్న దయా నిండిన కర్మలు చేయాలి. नवीनता लानी है. కొత్తదనం తేవాలి. वही वही नहीं, वही कर रहे हैं. రోజు రోజు అదే అదే చేసేదే చేస్తున్నాం అని కాదు. फॉर एग्जाम्पल, जो लोग बिल्कुल एक्सरसाइज नहीं करते, दे स्टार्ट एक्सरसाइजिंग. అస్సలు ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, जो చేయండి. बिल्कुल भी वॉकिंग नहीं करते, दे स्टार्ट वॉकिंग. అయితే వాకింగ్ చేయండి. इट्स अ न्यूनेस. కొత్తదనం. वो न्यूनेस आते ही माइंड फ्रेश होता है. ఆ కొత్తదనం రాగానే మనసు ఫ్రెష్ అయిపోతుంది. जो लोग बिल्कुल भी ट्रैवल नहीं करते, थोड़ा ट्रैवल करो, इधर उधर जाओ, देखो नई नई जगह. అస్సలు ప్రయాణం చేయని వాళ్ళు ప్రయాణం చేయండి, అక్కడికి ఇక్కడికి వెళ్ళండి, కొత్త కొత్త స్థానాలు చూడండి. और सबसे बड़ी नवीनता है हिंदी एक बार सीख लो बस. ఇంకా కొత్తదనం అంటే హిందీ నేర్చుకోండి. लर्निंग लैंग्वेज, इट्स अ न्यूनेस. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి. क्योंकि కొత్తదనం. अगर उस लैंग्वेज को हम जानते हैं तो उस लैंग्वेज का सारा लिटरेचर जो लॉक्ड है वो हम अंदर घुस के देख सकते हैं. ఆ భాష మనం నేర్చుకుంటే ఆ భాషలో ఉన్న చాలా లిటరేచర్ని తాళం తెరిచి మనం తొంగి చూడగలుగుతాం. प्रैक्टिस, प्रैक्टिस करनी है, ప్రాక్టీస్ एफर्ट करने हैं. ठीक है. इट्स अ सिंपल एक्सरसाइज. ये एक चीज यहाँ से लेके जाना है कि वहां जाते ही स्टार्ट स्टडिंग. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి. అక్కడ వెళ్ళగానే ఏమైనా కొత్తగా చదవడం మొదలు పెట్టండి. हमारे पास विदेश के कितने सारे लोग आते हैं जो ब्रह्मा कुमारी से जुड़े हैं, जिन्होंने कभी हिंदी कभी
पढ़ा नहीं, कभी देखा नहीं, कभी भारत में भी नहीं आए, वो सब भी हिंदी सीख गए। విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తారు. బీకేస్ వాళ్ళు ఎప్పుడూ హిందీ వినలేదు, చదవలేదు, భారతీయులు కాదు, కానీ వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ठीक है, तो दिस इज नवीनता। అది కొత్తదనం. अगला है इनर ओपननेस। తర్వాతది ఏంటంటే हमारा माइंड कैसा हो? ओपन हो। ఇన్నర్ ఓపెన్నెస్ అంటే మన మనసు తెరిచి ఉండాలి. न्यू थॉट्स, न्यू इमोशंस, न्यू आइडियाज, ओपन रहना चाहिए, बंद नहीं, क्लोज नहीं रखना है, माइंड को ओपन रखना है। కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాస్ అన్నిటినీ రానివ్వాలి, మూసి ఉంచకూడదు, మనసుని తెరిచి ఉంచాలి. अगला है इनर प्यूरिटी। నెక్స్ట్ది ఇన్నర్ ప్యూరిటీ. बिना प्यूरिटी के जीवन में सुख शांति नहीं आ सकती। ప్యూరిటీ అంటే పవిత్రత. పవిత్రత లేకుండా జీవితంలో సుఖశాంతి రాదు. और प्यूरिटी अर्थात मनसा वाचा कर्मणा प्यूरिटी। ప్యూరిటీ అనగా మనస వాచ కర్మణ ప్యూరిటీ. प्यूरिटी का सबसे बड़ा आधार स्तंभ है ब्रह्मचर्य। ప్యూరిటీ యొక్క ఆధార స్తంభము బ్రహ్మచర్యము. बिना ब्रह्मचर्य के देयर इज नो प्यूरिटी। బ్రహ్మచర్యం లేకుండా పవిత్రత అనేది లేదు. ये Purity सब లేదు. जुड़ा हुआ है। దీంతో అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. जितना मन निर्विकार, शुद्ध, पवित्र है, ఎంతగా మనసు నిర్వికారంగా, శుద్ధంగా, పవిత్రంగా ఉంటే उतना जीवन में सुख है, शांति है। అంతగా జీవితంలో సుఖము, శాంతి ఉంటుంది. और जो लोग काम विकारों में डूबे हुए हैं, వికారాలలో మునిగి ఉన్నవాడు उनको कभी भी सुख शांति का अनुभव नहीं हो सकता। నిజమైన సుఖము, శాంతి అనుభవించలేరు. ठीक है, तो इनर प्यूरिटी। अगला है इनर क्वेस्ट। क्वेस्ट मतलब अन्वेषण, खोज। QUEST। क्वेस्ट मीन्स खोज। एक खोज करनी है, मुझे करना क्या है, मैं हूं कौन। ఆంతరిక అన్వేషణ, ఇన్నర్ క్వెస్ట్. तो वो क्वेस्ट అన్వేషణ చెయ్యాలి, నేనేం सोचो చేయాలి कि आपका यहाँ आना मीन्स यू हैव कम फॉर दिस सर्च। आप ये सर्च करने आए हो यहाँ। अब ये कह ही नहीं रहे कि ये जो बहनें बातें बताती है यहाँ पे लेक्चर जो सुनते हैं, एक्सेप्ट एनीथिंग, डोंट एक्सेप्ट, पर खोज करो है क्या। అయితే మీరు ఇక్కడికి రావడం కూడాను ఒక అన్వేషణే. అయితే అలాగని ఇక్కడ ఏం చెప్తుండే అది మీరు వినేసేయండి, ఒప్పేసుకోండి అని కూడా అనడం లేదు, కానీ ఒక అన్వేషణ అయితే చెయ్యండి. इनर रियलाइजेशन नेक्स्ट। తర్వాతది ఆంతరిక రియలైజేషన్, ఇన్నర్ రియలైజేషన్. जब तक अनुभूति नहीं, रियलाइजेशन नहीं, देयर इज नो स्पिरिचुअलिटी। ఆ రియలైజేషన్ లేనంత వరకు ఆధ్యాత్మికత అనేది ఉండదు. हमने लेक्चर बहुत सुन ली है, ये सारा आपको रिकॉर्डिंग मिल जाएगा, सब हो जाएगा, बट वेयर इज द रियलाइजेशन। మీరు లెక్చర్స్ విన్నారు, రికార్డింగ్స్ కూడా దొరుకుతాయి మీకు. रियलाइजेशन तो तभी होगी जब हम खुद सोचेंगे कि मुझे अपने आप को खोजना है। కానీ రియలైజేషన్ లేకపోతే ఎందుకు? రియలైజేషన్ అంటే మనల్ని మనం అన్వేషించాలి అన్నప్పుడు ఆ రియలైజేషన్ వస్తుంది. अगला है इनर साइलेंस। తర్వాతది ఇన్నర్ సైలెన్స్. तो ये साइलेंस अपनी व्यस्त दिनचर्या में इंटरमिटेंट साइलेंस, बीच बीच में साइलेंट होना है। మనం బిజీగా ఉన్నటువంటి జీవితంలో एटलीस्ट మధ్య మధ్యలో मॉर्निंग silence. 8 o'clock तक नो इंटरनेट। ఉదయం 8 గంటల వరకు ఇంటర్నెట్ లేకుండా ఉండాలి. नींद आंखें बंद करने से नहीं, नेट बंद करने से आती है। నిద్ర కళ్ళు మూసుకుంటే రాదు, నెట్ మూసేస్తే వస్తుంది. ठीक है, इसलिए सोने से पहले कम से कम 1 घंटा, अगर जो इमरजेंसी नहीं है उनको मोबाइल को दूर कर दो एंड सिट एंड मेडिटेट, टॉक विथ वन सेल्फ। ఇబ్బంది లేకపోతే పడుకునే ముందు 1 గంట ముందు నుంచి నెట్ క్లోజ్ చేసి ఫోన్ పక్కన పెట్టేయండి, మీతో మీరు మాట్లాడుకోండి. ठीक है, ये काम सबको करना है, प्रैक्टिस करनी है इसकी। ఈ పని అందరూ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. फिर उसके बाद में है इनर ट्रांसफॉर्मेशन। ఆ తర్వాత ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, लास्ट पॉइंट इनर अंडरस्टैंडिंग। ఆంతరిక పరివర్తన. తర్వాతది अंडरस्टैंडिंग, ఆంతరిక అవగాహన. हमें सब कुछ अपने आप को समझना है, दूसरों को समझना है, इस सृष्टि को समझना है, उस परमात्मा को समझना है। మనని మనము అర్థం చేసుకోవాలి, ఇతరులని అర్థం చేసుకోవాలి, సృష్టిని అర్థం చేసుకోవాలి, పరమాత్మని అర్థం చేసుకోవాలి. तो ये कुछ बातें थी इनर लाइट के बारे में। तो लास्ट में एक फिर से मेडिटेशन करेंगे, सभी खड़े हो जाएंगे अपने स्थान पर। रेड लाइट। లాస్ట్లో మళ్ళీ మనము మెడిటేషన్ చేస్తాం, అందరు ఉన్న చోటే నిలబడండి. पेन, पेंसिल, डायरी सब कुछ नीचे छोड़ देंगे।
Close the eyes. కళ్ళు మూసుకోండి. संपूर्ण साइलेंस. अपने अंदर एक धन्यवाद का भाव जागृत करेंगे. మీ హృదయంలో ఒక ధన్యవాద భావము జాగృతం చేయండి. थैंकफुलनेस. धन्यवाद करेंगे उन सभी लोगों को जो आपको यहाँ तक लाने में सहयोगी बने. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పండి. धन्यवाद करेंगे इस मानसरोवर के उन सभी लोगों को जिन्होंने आपकी सेवा की. ఈ మానసరోవర్లో మీ అందరికీ సేవ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేద్దాము. धन्यवाद करेंगे प्रकृति को. ప్రకృతికి ధన్యవాదాలు చెప్తాము. धन्यवाद करेंगे उस परमात्मा को. పరమాత్మకి ధన్యవాదాలు చెప్తాము. धन्यवाद करेंगे वो सभी वक्ता, वो सभी स्पीकर्स जो आपको ज्ञान सुना रहे हैं. మీకు జ్ఞానం చెప్పిన ప్రతి ఒక్క వక్తకి ధన్యవాదాలు. धन्यवाद करेंगे उन सभी लोगों के लिए जो आपके लिए भोजन बना रहे हैं. మీకోసము భోజనం తయారు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. धन्यवाद करेंगे उन सभी ब्रह्मा कुमारी बहनों का जिनको जो आपको यहाँ तक लाने में निमित्त बनी और यहाँ पर आपका देखभाल कर रही है. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి నిమిత్తమైన బ్రహ్మకుమారి అక్కలందరికీ, మిమ్మల్ని చూసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. धन्यवाद करेंगे अपने स्वयं का. స్వయానికి ధన్యవాదాలు. धन्यवाद के भाव से अपने मन को भर देंगे. ధన్యవాద భావంతో మన హృదయాన్ని నింపుకుందాము. धन्यवाद करेंगे उन सभी लोगों को जिन्होंने हमें अपने जीवन में बचपन से लेकर अब तक मदद की, सहयोग दिया. మన జీవితంలో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాము. धन्यवाद करेंगे अपने पति को, अपनी पत्नी को, अपने बच्चों को. మన పతికి, పత్నికి, పిల్లలకి అందరికీ ధన్యవాదాలు చెప్తాము. धन्यवाद करेंगे अपने मित्रों को, अपने माता पिता. మన మాతాపితకి, మిత్రులకి ధన్యవాదాలు చెప్తాము. धन्यवाद करेंगे इस संपूर्ण सृष्टि को. ఈ సంపూర్ణ సృష్టికి ధన్యవాదాలు చెప్తాము. और इसी धन्यवाद के साथ आंखें खोलेंगे और अपने स्थान पर. ఆ ధన్యవాదాలతోనే మనం కళ్ళు తెరిచి మీ స్థానంలో కూర్చోండి. ओम शांति.
सूर्य घर घर होदय, आध्यात्मिक सूर्य घर घर होदय, साधना से ध्वस्त हो जाए अनय, साधना से ध्वस्त हो जाए अनय, आध्यात्मिक सूर्य घर घर होदय, आध्यात्मिक सूर्य घर घर होदय, साधना से ध्वस्त हो जाए अनय, साधना से ध्वस्त हो जाए अनय। असंस्कृत व्यक्ति है बिन साधना के, वशीभूत है वासना दुर्भावना के। असंस्कृत व्यक्ति है बिन साधना के, वशीभूत है वासना दुर्भावना के। साधना के तप से निका कर दीक्षे, साधना से ध्वस्त हो जाए अनय, साधना से ध्वस्त हो जाए अनय, साधना से ध्वस्त हो जाए अनय। हो गई है पार निष्ठुरता की अब हद, भावनाओं का सभी की हो रहा वध। हो गई है पार निष्ठुरता की अब हद, भावनाओं का सभी की हो रहा वध। है जरूरत हो भरा सब में विनय, साधना से ध्वस्त हो जाए अनय, साधना से ध्वस्त हो जाए